2024 2 చక్రాలు అయిపోద్ది. మూడో చక్రం స్టార్ట్ అవుద్ది మేషరాశి నుంచి. అంటే మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఆ కుజుడు లగ్నంలో నుంచి రెండో ఇంట్లో ఉన్నాడు. అంటే ఒక స్త్రీకి మనం ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, నాడీ గ్రహ సంబంధాలు. నాడీ గ్రహ సంబంధాలంటే 1, 5, 9, 3, 7, 11 వీటిని నాడీ సంబంధం, గ్రహ సంబంధం అంటాం. సో, అదే కాకుండా ఇప్పుడు ఈ మనం కుజుడింట్లో మేషరాశికి 1, 5, 9లో ఉండే గ్రహాలు రాసుకోండి. కుజుడికి 1, 5, 9లో ఉండే గ్రహాలు రాసుకోండి. మీకు ఏం తెలుస్తుందంటే, మేషరాశికి, కుజుడికి ఇప్పుడు అంతా ఒకటిగా ఉంది. ఇప్పుడు ఏ గ్రహాలున్నాయి? మార్స్ అండ్ వీనస్ టచ్ అయింది. సో, మార్స్ వచ్చి 11వ ఇంటిని చూస్తున్నాడా కాలపురుష కుండల్లో? సాటర్న్ హౌస్‌ని. మార్స్ వచ్చి వీనస్‌ని చూస్తున్నాడా? సో, మార్స్ వచ్చి స్త్రీకి హస్బెండా? సో, మనకి ఇప్పుడు మ్యారేజ్ అనేది స్పష్టంగా కనపడుతుందో చూడండి. ఈ సంబంధంనే మనం చూడాలి. ఈ గ్రహ సంబంధం, ఈ నాడీ గ్రహ సంబంధం 25వ సంవత్సరం కుజుడికి 159లో ఉందా? లేకపోతే కుజుడింట్లోంచి 159 3711 గ్రహాలు రాసుకున్నప్పుడు మీకు ఈ సంబంధం కరెక్ట్‌గా కనపడుతుంది. స్పష్టంగా కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో కుజుడు ఉండే ఇంటిని ఇప్పుడు సపోజ్ కుజుడొచ్చి మిథున రాశిలో కూర్చోనున్నాడు. మిథున రాశిలో కూర్చోనున్నాడు. మనకి 18వ సంవత్సరం, 18వ సంవత్సరం ఎవరికైనా పెళ్ళయిందనుకోండి. అప్పుడు కన్యా రాశిలో పడతాడు. కన్యా రాశికి కుజుడికి సంబంధం ఉందా? లేడీస్ దాంట్లో ఉంది. ఇది నాడీ సంబంధం. మీకు ఎట్లా అంటే 2 రాసులకు యజమాని ఎవరు? మెర్క్యూరీ. అక్కడ ప్లానెట్ ఉన్నప్పుడు మెర్క్యూరీ ఇంట్లో ఈ స్థానం ఉన్నప్పుడు మార్స్‌కి సంబంధం వచ్చినట్టు లెక్క. ఆ విధంగా 159 కాకుండా ఇక్కడ 110 సంబంధం కూడా మనం సంబంధంగా కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఇది నాడీలో ఉండే ఒక అంతర్గతమైన సంబంధం. దీన్ని అర్థం చేసుకుంటే మనకి సులువుగా వెళ్ళిపోతాం. ఇంక మేడం మీరు ఇంక చార్ట్‌లు పెట్టండి. ఇది ఎవరిది? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీకి 24వ సంవత్సరం మ్యారేజ్ అయింది. ఇది కొంచెం పెద్ద చేయడమా? ఎన్‌లార్జ్. రాజీవ్ గాంధీకి 24వ సంవత్సరం అధిపతి ఎవరండి? అధిపతి వచ్చి జూపిటర్. ఆ రాశికి వీనస్ అంటే మగవాళ్ళకి వీనస్ 159, 3711 కనెక్షన్ ఉండాలి. ఉందా? లేదా? సో, వీనస్ వచ్చి అక్కడే ఉన్నాడా? లేదు. వీనస్ వచ్చి జూపిటర్‌తో ఉన్నాడా? చూడండి. ఉన్నాడు. అది. ఇప్పుడు మనకి జూపిటర్‌తో గాని మీనరాశికి గాని ఉండాలి. ఇప్పుడు జూపిటర్‌తో డిస్పాజిటర్‌తో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ మనకి మ్యారేజ్ అనేది స్పష్టంగా సరే. ఎక్కడ ఉన్నారు? సింహరాశిలో ఉన్నారు. ఎక్కడ కాలపురుష కుండల్లో 11th హౌస్‌ని చూస్తున్నారు. 11th హౌస్‌ని చూసినప్పుడు ఏమవుతుంది? సాటర్న్ సంబంధం వచ్చింది. సాటర్న్ కూడా 11th హౌస్‌ని చూస్తున్నాడు. సాటర్న్ సంబంధం, శుక్ర సంబంధం కాలపురుష కుండల్లో 2, 7, 11కి అధిపతులు కాబట్టి ఈ సంబంధం ఖచ్చితంగా ఉండాలి. ఇది రాజీవ్ గాంధీ యొక్క మ్యారేజ్ డే 24th ఇయర్. ఇప్పుడు ఎన్టీ రామారావుని తీసుకున్నారనుకోండి, ఆయనకి తులలో 19th ఇయర్ తులలో పడింది. తులలో పడింది కాబట్టి మనకి వీనస్ ఈజ్ ద డిస్పాజిటర్. 19th ఇయర్‌కి చూడండి 17 వచ్చేసింది కదా! మ్యారేజ్ జరిపోయింది చూడండి. సో, లేకపోతే వీనస్‌కి 159 తీసుకోవచ్చు. 3711 చూసుకోవచ్చు. ఎప్పుడైనా జూపిటర్‌కి, వీనస్‌కి 17 కనెక్షన్ వస్తే ఎర్లీ మ్యారేజ్. రాజీవ్ గాంధీకి ఎర్లీ మ్యారేజ్ 24 ఇయర్స్‌లో మ్యారేజ్ జరిగింది కదా! మేడం రాజీవ్ గాంధీ ఒక్కసారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే జూపిటర్ మూన్‌ని టచ్ చేస్తున్నాడు ఫస్ట్. జూపిటర్ మూన్‌ని ఫస్ట్ టచ్ చేస్తే 24 సంవత్సరాల లోపల పెళ్లయిపోతుంది.
ఇది ఒక అబ్జర్వేషను మీరు గమనించుకోవాల్సింది. నాడీలో జూపిటర్ మూన్‌ని తాకటం అనేది 24 సంవత్సరాల లోపల పెళ్లి అవుతుంది. అదేవిధంగా జూపిటర్ వీనస్ 17 యాక్సెస్‌లో ఉన్నప్పుడు 24 సంవత్సరాల్లో పెళ్లి అవుతుంది. ఎప్పుడు ఒక కండిషన్స్ ఉంటాయి. రాహుకేతువులు ఎల్ల అచ్చు అంటారు. రాహుకేతువులని మనము బౌండరీస్ అంటాం. ఈ 2 సెపరేట్ అయి ఉంటే 17 యాక్సెస్ ఉన్నా కూడా లేట్ అవుతుంది మ్యారేజ్. ఇప్పుడు వీనస్‌కి, మార్స్‌కి 17 యాక్సెస్ వచ్చిందంటే లేడీస్‌లో ఎర్లీగా మ్యారేజ్ కావాలి. కానీ రాహుకేతువులు అచ్చు ఎల్ల వస్తే అది 35 సంవత్సరాలు దాటుతుంది. 36 సంవత్సరం అట్లా మ్యారేజ్ అవుతుంది. రాహుకేతుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవి మనకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. నార్మల్‌గా విషం, స్నేక్. ఇవి ఆ విషాన్ని నుంచి తప్పించుకోవాలంటే మనం కేతువు నుంచి తప్పించుకోవాలంటే 108 పర్యాయాలు గణపతి యొక్క బీజ మంత్రాన్ని ఉదయం పూట సాధించాలి. రాత్రులు బీజ మంత్రాలు ఉచ్చరించకూడదు. అదేవిధంగా రాహు యొక్క పీడితం గానుంటే మనం దుర్గామాత యొక్క బీజ మంత్రాలు 108 పర్యాయాలు ప్రతిరోజు చేసుకొనవలెను. అప్పుడే ఈ రాహుకేతువుల యొక్క బంధంలో నుంచి మనం విముక్తులం కాగలం. నెక్స్ట్ ఇది వై ఎర్లీ మ్యారేజ్ చెప్పేది. ఇప్పుడు ఈ మ్యారేజ్ చూడండి. అదే 51 షార్ట్ 21st ఇయర్ మ్యారేజ్, ఎర్లీ మ్యారేజ్. ఎర్లీ మ్యారేజ్కి మనం ఏం చెప్పుకున్నాం? ఎర్లీ మ్యారేజ్కి జూపిటర్ వచ్చేస్తే మూన్ ఫస్ట్, జూపిటర్ వీనస్ 17 యాక్సెస్ మ్యారేజ్ చార్ట్లో ఎర్లీ మ్యారేజ్ అయ్యాక, ఆర్ 159లో జూపిటర్ డిగ్రీస్ తక్కువ, వీనస్ డిగ్రీస్ ఎక్కువ ఉండాలా. జూపిటర్ పోయి వీనస్ని టచ్ చేస్తూ ఉండాలి. ఈ 51 చార్ట్లో అది ఉందా చూడండి. చార్ట్ 51 చార్ట్ 51లో జూపిటర్ వీనస్ 14లో ఉన్నాడు. బట్ జూపిటర్ మూన్ టచ్ అయ్యే అవకాశం ఉంది చూడండి. అంటే 159 కనెక్షన్లో జూపిటర్ 435, మూన్ మరలా మనం మకర రాశిలో పెడితే 843 జూపిటర్ పోయి టచ్ చేస్తున్నాడు మూన్. అందువల్ల ఎర్లీ మ్యారేజ్. 21st ఇయర్ అంటే మనకి లగ్నం ఏది వస్తుందంటే ధనుసు లగ్నం, ధనుసు రాశి వస్తుంది. ఈ ధనుసు రాశికి మనం వీనస్ 159 ఉందా? ఉంది. సో మ్యారేజ్. సరే, సాటర్న్ సంబంధం రావాలా? సో మనకి వీనస్ 159 వచ్చింది ధనుసు రాశికి. ఈ డిస్పాజిటర్ ఎవరితో కలిసి ఉన్నాడు? సాటర్న్తో కలిసాడా లేదా? జూపిటర్ కదా డిస్పాజిటర్. జూపిటర్తో సాటర్న్ కలిశాడు. సో మ్యారేజ్ 21st ఇయర్. ఈ 51 చార్ట్లో జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ రన్నింగ్ ఇయర్, మేము చెప్పేదంతా రన్నింగ్ ఇయర్, కంప్లీటెడ్ ఇయర్ కాదు, రన్నింగ్ ఇయర్. జరుగుతున్న సంవత్సరానికి మ్యారేజ్. ఎవరికైనా అర్థం కాకపోతే మీరు గ్రూప్లో దాని గురించి క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 52లో కూడా 27th ఇయర్ మ్యారేజ్. 27th ఇయర్ మ్యారేజ్ మనకి ఏ రాశి వస్తుంది? 25, 26, 27 లగ్నం వచ్చి మిథునం వస్తుంది. ఆ మిథునానికి డిపాజిటర్ మెర్కురీ. సో 159లో వీనస్ ఉందా చూడండి. 3711లో ఉన్నా కూడా కరెక్టే. 3711కి వచ్చేసాడు. సో 11th ప్లేస్లో వీనస్ ఉన్నాడు. తర్వాత ఈ మెర్కురీ రాహుని చూస్తుంది, అంటే సాటర్న్ హౌస్ని చూస్తుంది. అది కాకుండా ఈ సాటర్న్ వచ్చి మెర్కురీ హౌస్లో ఉన్నాడు. మెర్కురీ హౌస్లో ఉన్నా కూడా సాటర్న్కి మెర్కురీకి కనెక్షన్ ఏర్పడింది. ఈ విధంగా మనకి 211 కాలపురుష కుండలి యొక్క శుక్రుడికి
11th ప్లేస్ లార్డ్ యొక్క సాటర్న్కి సంబంధం మ్యారేజ్కి కంపల్సరీ. ఇది మీరు అబ్జర్వ్. నెక్స్ట్ మీరు ఎన్ని చాట్లైనా చూడండి, ఇది కంపల్సరీగా ఉంటుంది. 53 చార్ట్ నెంబర్ 53. ఇక్కడ 2/2/1980 26th ఇయర్ మ్యారేజ్ జరిగింది. 26th ఇయర్ అంటే వృషభ రాశి. వృషభ రాశి అంటేనే అక్కడ శుక్రుడు వీనస్ టచ్ అయిపోయినట్టే కదా. మళ్ళా అక్కడ గురువు ఉన్నాడు, వీనస్ అయిపోయి మకరంలో కూర్చో ఉన్నాడు. ఆటోమేటిక్గా సాటర్న్కి సంబంధం ఏర్పడినట్టు. అది కాకుండా శుక్రుని యొక్క రాశిలో సాటర్న్ కూర్చో ఉన్నాడు, అది కూడా సంబంధమే. ఈ నాడీ సంబంధం, నాడీ గ్రహ సంబంధం శుక్రుడు వీటిలో శని కూర్చోవటం అనేది శుక్రుడు డిస్పాజిటర్కి సంబంధం వచ్చినట్లే. ఇది ఎవరికైనా అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ చాట్ మ్యామ్. చాట్ నెంబర్ 54 25th ఇయర్ మ్యారేజ్, మేష లగ్నం, కుజుడు 159లో వీనస్ వచ్చాడు. కుజుడు ఆటోమేటిక్గా మకరాన్ని చూస్తున్నాడు. వీనస్ ఆల్సో 11th హౌస్ని చూస్తుంది, సాటర్న్ చూస్తున్నారు. వీనస్ ఆల్సో 11th హౌస్. సో మీకు ఈ కనెక్షన్ చూస్తే ఏదో స్ప్లిట్ లేకుండా ఫాస్ట్గా మ్యారేజ్ అనేది మనం డిక్లేర్ చేయొచ్చు. కానీ మనం రూలింగ్ ప్లానెట్ చెప్పాం కదా, ఆ రూలింగ్ ప్లానెట్ కనపడటం లేదు. ఇప్పుడమ్మా కనిపిస్తుంది మేడం, కనిపిస్తుందండి. కొంచెం కూడా రేట్ చేయండి, ఏం ప్రాబ్లం. వాళ్ళ డేట్లన్నీ కట్ అయిపోయినాయి కదమ్మా. వాళ్ళ బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు పెట్టిన ప్లేసెస్ చాట్లో మధ్యలో అది ఆ ఫోటో ఉంది సార్ మన దగ్గర. 50 to 80 అది గ్రూప్ లో ఫార్వర్డ్ చేద్దాం. అదే అంటే ఈ చార్ట్ అంటే ఎట్లా డెలివరీ చేశారని తెలియాలి కదా. అది గ్రూప్ లో ఫార్వర్డ్ చేద్దాం సార్, ప్రాక్టీస్ కూడా పనికొస్తుంది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మా 55. సూత్రం చాలా సింపుల్, మీకు అందరికి అర్థమైంది. ఇది భానుప్రకాష్ అని ఒక మన లోపల ఎవరు అడిగారు రెండో మ్యారేజ్ కోసం అని, గ్రూప్ లో అడిగారు సార్. రెండో మ్యారేజ్ కావాలంటే ఇప్పుడు మిథున లగ్నం 39th ఇయర్స్ రన్నింగ్ కదమ్మా ఇప్పుడు. ఈ సంవత్సరం 36, ఇది 37, 38, 39th ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఈ రన్నింగ్కి ఇప్పుడు 159లో వీనస్ ఉన్నాడా లేదు, 3711లో ఉన్నాడా లేదు, మెర్క్యూరీకి ఉన్నాడా ఉన్నాడు. మెర్క్యూరీ వీనస్ కలిసి ఉన్నారు కదా, ఉన్నాడు. సో సాటర్న్కి సంబంధం వచ్చిందా, సాటర్న్ ఎక్కడ ఉన్నాడు, సాటర్న్ వాళ్ళతోనే కలిసి ఉన్నాడు. సో 39th ఇయర్ సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం పుష్కలంగా కనపడుతుంది, జరుగుతుంది. చార్ట్ 55 29th ఇయర్ మిథున లగ్నం. సో ఈ మిథున లగ్నానికి చార్ట్ కనపడటం లేదు సార్. ఎందుకని అందరూ మాకు కనపడుతుందమ్మా సార్, ఇంకెవరు కనపడలేదు మేడం? హలో, కనిపిస్తుంది సార్. అది ఎవరికి కనిపించట్లేదో ఒకసారి నెట్ చూసుకోండి సరిగ్గా ఉందో లేదో. ఓకే సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ. మిథున లగ్నానికి మనం 159లో లేదు కనెక్షన్. మెర్క్యూరీతో వీనస్ కలిసి ఉన్నారు చూడండి, కనెక్షన్ ఏర్పడిందా. డిస్పాజిటర్తో వీనస్ కలిసి ఉన్నాడు.
సో సాటర్న్ కనెక్షన్ ఏ విధంగా వచ్చింది, సాటర్న్ వాళ్ళు చూస్తున్నారా లేదా? 17 ఈ విధంగా మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటం అంతే. సార్ ఇప్పుడు మ్యారేజ్ ఇయర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ లగ్నం ఎక్కడ వచ్చిందని కనిపిస్తుంది? మీరు చెప్తున్నారు సార్. మనకి మ్యారేజ్ గుడ్. ఇయర్ తెలియకపోయేటప్పుడు ఎలా వెళ్ళాలి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అదేమ్మా, మీరు ఉమ్, ఒక్కొక్క సంవత్సరాన్ని మనం రాసుకుంటా వస్తున్నాం కదా, ఉమ్, ఉమ్. అది చక్రం ఏంటని తెలుసు కదా మీకు. అవును సార్. ఉమ్, ఆ చక్రాన్ని బట్టి ఏ ఇయర్ లో ఈ టచ్ పాయింట్స్ వస్తున్నాయి చూడండి. ఓకే, అంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రయల్ అండర్ ఎర్రర్ ఏముందమ్మా మీకు ఇప్పుడు. అంటే ఇప్పుడు శుక్రుడి నుంచి 7th మనకి ఏది వస్తుందని అక్కడ అది శుక్రుడి లెక్క నుంచి వేసుకోవాలి. మీరేం చేస్తారంటే శుక్రుడి నుంచి 159 రాసుకోండి. అదే ఏ విధంగా లగ్నం వస్తుందో ఆ లగ్నాన్ని అక్కడ చార్ట్ నుంచి చూసుకోవాలి. 159 రాసుకోండి. ఏ ఇయర్ లో ఆ పాయింట్ టచ్ పాయింట్లు వస్తున్నాయో ఆ, ఆ. మీకు అర్థమైపోతుంది కదా. అవును అవును సార్, అవును సార్. ఇప్పుడు ఆ చార్ట్ పక్కన పెట్టి ఇది 25 సంవత్సరాలు చూసి సరిపోతుంది కదా. అవును అవును సింపుల్ గా సార్. అయిపోతుంది కదా. అవును సార్. తర్వాత నెక్స్ట్ సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఇది మీరు చెప్తున్నారు సార్, కొత్తగా నేను జాయిన్ అయ్యాను, కొంచెం లేట్ అయింది. ఇది నాకు అర్థం కాలేదు సార్, జస్ట్ లిటిల్ బిట్. చెప్తున్నాను సార్. ఏం లేదు సార్, మన కాలపురుష కుండలకి 2, 7, 11 గ్రహాలు ఏమిటి? ఇవి వివాహాన్ని ఇస్తాయి. ఓకే సార్. 2, 7, 11 గ్రహాలు శుక్రుడు, శని. అవును సార్. సరే, ఎప్పుడు ఇస్తాయి? ఎప్పుడు ఇస్తాయంటే మనం ఒక చక్రం వేసుకుంటున్నాం. 12 years ఒక చక్రం. దానికి ఒక్కొక్క యుగ పాలకుడు ఉన్నాడు ఒక్కొక్క చక్రానికి. ఈ 12 years, ఫస్ట్ 12 years కి చంద్రుడు యుగ పాలకుడు. ఎవరికైనా రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత 13 to 24 years బుధుడు యుగ పాలకుడు, ఆ సైకిల్ కి అధికారి. తర్వాత శుక్రుడు అధికారి. తర్వాత రవి అధికారి. తర్వాత మార్స్ అధికారి. కుజుడు అధికారి. తర్వాత గురుడు అధికారి. తర్వాత శని అధికారి. తర్వాత రాహు అధికారి. తర్వాత కేతు అధికారి. మొత్తం 9 ప్లానెట్లు, 9 × 12, 108 సంవత్సరాలు. మన నక్షత్రాలు 108 సంవత్సరాలు, 108 నక్షత్రములు, పాదములు. అవును సార్. 1 year. ఈ నక్షత్ర పాదం ఎక్కడ పడుతుందో ఆ ఇంటి అధిపతి, ఆ నక్షత్రానికి లార్డ్, ఆ నక్షత్రం ఏ ఇంట్లో ఉందో ఆ లార్డ్. ఈ 3 లార్డ్లే ఆ సంవత్సరానికి రూలింగ్ ప్లానెట్స్. ఈ యుగ పాలకుల్ని ఎప్పుడు యూజ్ చేస్తారు సార్? ఏ రకంగా యూజ్ చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క నోట్ చేసుకోండి మా, తర్వాత నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు లగ్నం నుంచి ఒకసారి చక్రం వేస్తున్నారు అనుకో, ప్రతిసారి అదే వస్తుంది కదా. 12 తర్వాత 13వ సంవత్సరం మళ్ళా మీకు అక్కడ వస్తుంది కదా. అప్పుడు చంద్రుడు అయిపోయినాడు ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు బుధుడు ఇన్ఫ్లుయెన్స్ లో చూసాలి. మరిప్పుడు రిపిటేషన్ అవుతుంది కదా చక్రం. రిపిటేషన్ అయినప్పుడు మీకు డౌట్ రావచ్చు కదా. 12 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా చక్రం 13వ సంవత్సరం అయినప్పుడు అక్కడే రిపీట్ అయినప్పుడు 1వ సంవత్సరం జరిగిందే 13వ సంవత్సరం జరగాలి, 13వ సంవత్సరం జరిగిందే 25వ సంవత్సరం జరగాలి అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా. దాన్ని వేరు చేసేదాన్ని ఈ యుగ పాలకులు చూస్తారు. ఇది వీనస్ చక్రం. 25 నుంచి స్టార్ట్ అవుద్ది, 36కు ఎండ్ అవుద్ది.
తర్వాత రవి. రవి చక్రం 37కి స్టార్ట్ అవుద్ది, 48లో ఎండ్ అవుద్ది. తర్వాత కుజుడు. కుజ సార్ చక్రం. ఒక్కసారి చెప్పండి. రవి చక్రం చూపిస్తారా సార్? కుజ చక్రం 49 నుంచి 60. రవి చక్రం ఉంటుంది. రవి చక్రం సైడ్ మా రైట్. ఇది వీణ చక్రం. వీణ చక్రం పక్కన ఉండేది రవి చక్రం. ఓకే సార్. ఈ కుజ చక్రం పక్కన 5వ చక్రం. కుజ చక్రం వచ్చి 60 సంవత్సరాలు పూర్తి అవుద్ది. గురు చక్రం స్టార్ట్ అవుద్ది 61 నుంచి 72. 73 నుంచి 84. మీకు శని చక్రం. 8వ చక్రం రాహు చక్రం. కేతు చక్రం 9వ చక్రం. నెక్స్ట్ మా 109 to 120 సోల్. అక్కడ మనకు ప్లానెట్స్ ఉండవు, నక్షత్రాలు ఉండవు. అది అసెండెంట్ చక్రం. అది మన దేంతో కనెక్టివిటీ ఉండదు. ఆ కనెక్టివిటీ లేని ఒక చక్రం. ఒకవేళ ఎవరైనా 108 సంవత్సరాల పైన బతికితే. అంటే దాని అర్థం ఏంటి సార్? అర్థం ఏమిటంటే వాళ్ళు ఏ బంధానికి శరీరం ఉన్నా లేనట్టే లెక్క. ఇది నెక్స్ట్ 56th చార్ట్. 26th మ్యారేజ్. 21st సార్. 21st మ్యారేజ్ ధనుసు రాశి. ఏమండి? ఏం లేదు సార్, కంటిన్యూ. 21st మ్యారేజ్. 21st మ్యారేజ్. 21st మ్యారేజ్. 21st వచ్చి ధనుసు రాశి. ధనుసు లగ్నంలో 159లో సాటర్న్ వచ్చాడు. అదే 159లో వీనస్ కూడా వచ్చేసాడు. అయిపోయింది, సింపుల్. ఏం తొందర ఎర్లీ మ్యారేజ్. 21st ఏం మ్యారేజ్ జరిగింది. ఇక్కడ ఏంటి రూల్? జూపిటర్ని మూన్ టచ్ చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ టచ్. తర్వాత ఇది 23rd మ్యారేజ్. ఇది కూడా ఎర్లీ మ్యారేజే. ఇక్కడ ఏంటి రూల్? జూపిటర్ కి వీనస్ కి 17 యాక్సెస్. జూపిటర్ వర్సెస్ వీనస్ 17 యాక్సెస్. 23rd మ్యారేజ్ అంటే మనకి మకర లగ్నం. అదే కాలపురుషుకుండకి 11th హౌస్ అయిపోయింది. సాటర్న్ కనెక్షన్ వచ్చేసింది. ఈ డిస్పాజిటర్ సాటర్న్ ఎక్కడ నిలబడ్డాడంటే మేషరాశిలో ఉన్నాడు. ఓకే. ఇక్కడ ఎవరు? ఇక్కడ చూడండి చార్ట్. 23rd ఇయర్స్ మ్యారేజ్ అన్నారు కదా, మేషం నుంచి కదా లెక్క పెడతాం మనం. అవునమ్మా. మేషం వచ్చి 13వ సంవత్సరం. 1వ సంవత్సరం అయిపోయింది. ఫస్ట్ చక్రం అయిపోయింది. 2వ చక్రం 13లో స్టార్ట్ అవుద్ది. 23 వచ్చి మీకు కుంభం అయింది.
అంటే ఇప్పుడు ఇది మీకు తెలుసు కాబట్టి ఆ ఇయర్ లో అయిందని మీరు అది చూస్తున్నారు. మనకు తెలియని వాళ్ళని చూడాలంటే ఎట్లా వస్తది? అదే కదా ఇప్పుడు చెప్పాము మనం. మీరు వీనస్ తీసుకోండి, 159 రాయండి. 159 మీరు ఆ హౌస్ని మీరు నోట్ చేయొచ్చు కదా. వీనస్ ఎక్కడున్నాడో వీనస్ నుంచి 159 3711 హౌసెస్ రాయొచ్చు కదా మీరు. వీనస్ నుంచి 3711 ఆర్ 159 రాసుకోండి. ఆ సంవత్సరాలు చూడండి, మళ్ళీ దాని సాటర్న్ కనెక్షన్ వచ్చేటట్టు చూడాలి. ప్లస్ దీంతో ఇంత సింపుల్గా నేను చెప్పినంత సింపుల్గా ఉండదు. మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని వెనకుండే రహస్యం మీకు బయటపడుతుంది. మీరు అడిగిన గుడ్ క్వశ్చన్ అది. ఈ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. జరిగిన దానికి జరగబోయేదానికి ఎట్లా చేయాలనేది మనకు అర్థమవుతుంది. మీరు సాటర్న్ కూడా లగ్నం తోటి రిలేషన్ వచ్చినట్టు చూసుకోవాలి కదా సార్. సాటర్న్ కూడా లగ్నంతో రావాలా? లగ్నం సాటర్న్ ఇంట్లోనే పడింది కదా. ఇప్పుడు కాదు, అంటే మామూలుగా జనరల్ గా అడుగుతున్నాం సార్. అవును, 2711 అనేది వాళ్ళు ఆ 2 గ్రహాలు వదలవు. అవును అవును. లగ్నం నుంచి 159 లో ఉందా లేదా, 3711 లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకే సార్. నాడీ సంబంధం అంటే అంతే. 159 3711 ఇస్ ద నాడీ గ్రహ సంబంధం అంటారు దీన్ని. ఈ సంబంధం ఉందా లేదా? లేదు, అంతర్లీనంగా ఇంకో సంబంధం ఏర్పడుతుంది. ఆ ప్లానెట్ పొజిషన్ లో నుంచి ఆ ప్లానెట్ యజమాని ఒకే యజమాని ఉంటాడు. ఇప్పుడు సపోజ్ మేషం రాశి అనుకోండి, మేషము వృశ్చికము ఒకే గది అనుకోవాలి మనం. అట్లా సంబంధాలు ఉంటాయి, నాడీ సంబంధాలు. అదే శుక్రుడి ఇంట్లో ఉందనుకో, శుక్రుడి ఇంట్లో ఉండే గ్రహం సాటర్న్ ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా సంబంధం వచ్చినట్టే. ఇలా మిథున రాశిలో మార్స్ ఉన్నాడు, మీ యొక్క ఇప్పుడు మనకు 159 సంబంధం మార్చుతూ ఉండాలా, 3711తో మార్చులో ఉండాలా పాయింట్ అన్నాం అనుకోండి, 18వ సంవత్సరం మ్యారేజ్ అయి ఉంటుంది. కానీ మిథున రాశిలో మార్స్ ఉంటాడు. మిథున రాశిలో మార్స్ ఉన్నప్పుడు కనెక్షన్ ఏర్పడినట్టు లెక్క. ఏమంటే బుధన్ రాశిలో పడ్డాడు కాబట్టి. ఇది అంతర్లీనమైన నాడీ సంబంధమే. గురువు గారు చెప్పండి. ఇప్పుడు ఇది ఎందులో ట్రాన్సిట్ ఉందండి? ఓన్లీ D1 చార్టే సార్ ఇది. ట్రాన్సిట్ మనం ఎక్కడ చెప్పానో మాట్లాడామా? మీకు కావాలంటే ట్రాన్సిట్ ఒక నియమం ముందు రాసుకోండి. జస్ట్ D1. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. గోచార గురువుని రాసుకోండి సార్. ట్రాన్సిట్ గురించి అడిగారు కాబట్టి అందరు రాసుకోండి. గోచార గురువుకి కుజ శుక్ర శని సంబంధం ఒకేసారి ఏర్పడాలి. ఇది ఉంటేనే మ్యారేజ్. గోచార గురువుకి శుక్ర కుజ, జన్మ శుక్ర, జన్మ కుజ, జన్మ శనికి ఒకేసారి సంబంధం ఏర్పడాలి. ఇదే గోచారం. సంబంధం అంటే ఎట్లా సార్? నాడీ సంబంధం. 159 లేదంటే 3711. 159 3711 ఆ ఇంటి ఇప్పుడు సపోజ్ ఉంది, మిథున రాశిలో ఉన్నారు, మిథున రాశిలో వేరే ప్లానెట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్స్ అన్ని సంబంధం ఏర్పడినట్టే. శుక్ర రాశిలో ఉన్నారు, శుక్ర రాశిలో ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయి, సంబంధం ఏర్పడినట్టే. ఆ డిస్పాజిటర్తో సంబంధం ఏర్పడుతుంది, ఆ పొజిటెడ్ ప్లానెట్స్ లో సంబంధం ఏర్పడుతుంది. డిస్పాజిటర్ ప్లానెట్స్ చూడాలి, పొజిటెడ్ ప్లానెట్స్ చూసుకోవాలి. రాసులు చూసినా కూడా సంబంధం ఏర్పడినట్టు. నెక్స్ట్ 50. ఈ చార్ట్ లో 31st మ్యారేజ్ అన్నారు కదా, మరి ఇందులో జూపిటర్ ఏమో 3rd హౌస్ లో ఉన్నాడు విత్ సాటర్న్. ఎస్ మా. 7th మార్స్. అమ్మా మనకి ఏ రాశి ఉంది? మన తులారాశి లగ్నం అవుతుంది 31st ఇయర్. అవును సార్. ఈ లగ్నానికి 3711 లో ఎవరు కూర్చో ఉన్నారు చూడండి.
సాటర్న్ సంబంధం వచ్చింది. సాటర్న్ సంబంధం వచ్చింది కదా. లోనేమో జూపిటర్ సాటర్న్. ఉమ్. ఎస్ సార్, వచ్చింది వచ్చింది. 3-7-11 లో వచ్చేసారు. తర్వాత 7 ఖాళీగా ఉంది. ఉమ్. యా, 11 కి రాహు వచ్చాడు. అదే 3-7-11 లో సాటర్న్ కూర్చో ఉన్నాడు, 3 లో కూర్చో ఉన్నాడు. ఈ డిస్పాజిటర్ వీనస్, 3 లో జూపిటర్ కూడా ఉన్నాడు. డిస్పాజిటర్ వీనస్ ఆల్రెడీ యా. సంబంధం. వీనస్ ఎక్కడైనా కూర్చోవచ్చు ఇప్పుడు, అంటే వీనస్ ఇంట్లో లగ్నం పడింది ఆహా. కాబట్టి. ఆహా, మరి కరెక్టే. కానీ 159 తీసుకున్నారు ఇప్పుడు మీరు. దేనికి 159 లో 159 ఒక సంబంధం, మీరు చూపిస్తారు. 3-7-11 రెండో సంబంధం, 2 సంబంధాలు చూస్తాం. అదే 3, 7 and 11. యా, yes. ఇందులో మరి 159 కి 5 లోనేమో కేతు కేతువు మార్స్ ఉన్నాడు. మీకు మార్స్ సంబంధం కావాలని కంపల్సరీ చెప్పాను కదా మీకు. అది ప్రాబ్లం లేదు. 159 కేతువులకు సంబంధం ప్రాబ్లం లేదు. కేతు మీకు అబ్స్ట్రక్షన్ ఇవ్వాల ఇక్కడ. మీకు ఎటువంటి అబ్స్ట్రక్షన్ వస్తుందంటే, ఒకవేళ ఇది వీనస్ కి గురు, అదేమో వీనస్ కి మెర్క్యూరీ వచ్చాడు రాహు మరి. కేతు అంటే అచ్చులో సాటర్న్ పైన రాశి. దాటితే అచ్చు దాటాలి. ఇప్పుడు అచ్చు దాటలేదు కదా, రాహుకేతు పక్కనే ఉన్నారు, ఈ పక్క ఉన్నారు కదా. రాహుకేతు అచ్చు దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మార్స్ అండ్ మూన్. వాళ్ళు సపరేట్ అయి ఉన్నారు ఫ్యామిలీలో నుంచి. యా, ఈ అచ్చు అంటే ఈ ఎల్ల కింద, ఈ ఎల్ల లోపల వీళ్ళు ఉన్నారు, ఈ ఎల్ల పైన బయట వాళ్ళు ఉన్నారు. ఓకే. గురువు గారు చెప్పండి సార్, రాహుకేతువులు ఎవరి మధ్యలోకి రాకూడదండి? ఎవరు రాహుకేతువులు? ఒక ఎల్ల, ఒక బార్డర్ లైన్ కొట్టండి మా. రాహుకేతుకు ఒక లైన్ కొట్టండి మా. రాహుకేతుకి ఒక లైన్ కొట్టండి, ఒక లైన్ కొట్టుకోండి. ఈ పైనుండే గ్రహాలు ఆ అచ్చులో ఉన్నాయి, ఈ కింద ఉండే గ్రహాలు ఈ అచ్చులో ఉన్నాయి. సో ఆ గ్రహాలకి ఈ గ్రహాలకి సంబంధం ఏర్పడినప్పుడు సపరేషన్ వస్తుంది. ముందు సంబంధం ఏర్పడేదే లేట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు సన్ ఫాదర్ జూపిటర్ ఇట్లా ఉన్నప్పుడు, జూపిటర్ వచ్చి జాతకుడు, ఈ సన్ను జూపిటర్ రాహుకేతు కలిసి ఉంటే ఫాదర్ నుంచి దూరంగా ఉంటాడు. లేదు మూన్ పడింది అనుకో, మూన్ నుంచి దూరంగా ఉంటారు. మూన్ ఎవరు? అమ్మ నుంచి దూరంగా ఉంటాడు జాతకుడు. బ్రదర్స్ నుంచి దూరంగా ఉంటాడు. మార్స్ బ్రదర్, సిబ్లింగ్ నుంచి దూరంగా ఉంటారు. నెక్స్ట్ మా, ఈ విధంగా ఇంతకుముందు ఎవరు దీన్ని ప్రిడిక్ట్ చేసి ఉంటారని నేను అనుకోవటం లేదు. ఏమంటే ఇది నా ఊహతో వచ్చిన అంశం. వేరే విధంగా జూపిటర్ కోఆపరేషన్ బట్టి చేస్తున్నారు నేను చూసిన దాంట్లో. ఈ విధంగా ఎవరు చేసింది నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎవరన్నా చేస్తున్నారంటే నా నోటీస్ తీసుకురండి, నేను ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకోగలనా చూస్తాం. కొత్తగా ఉంది సార్. కాలపురుష కుండలకి 2-7-11 కళ్యాణం. నేను చెప్పేది కళ్యాణం ఒకటే చెప్తున్నాను మీకు. మీరంతా ప్రావీణ్యం ఉంటుంది ప్రతి దాంట్లో, ప్రతి దాన్ని మీరు చూడొచ్చు. ఒకసారి చెప్పింటే బాగుంటుంది సార్. ఏం చెప్పమంటారు మీరు? కాలపురుష కుండలో 2-7-11 భావాలను మనం ఇప్పుడు లగ్నానికి 2-7-11 భావాలు దశాభుక్తి ఇది వచ్చినప్పుడు మ్యారేజ్ జరుగుతుంది అనేది చూస్తాం మనం. డిబిఏ 2-7-11 భావాలు అధిపతులు మనకి సంబంధం వచ్చినప్పుడు మ్యారేజ్ అవద్దని తెలుసు కదా. ఈ రూల్ ఉంది కదా పరాశర విధానంలో. సేమ్ రూల్స్ తెచ్చుకోండి. నేను ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకోండి, ఆ ఇయర్ లో మీకు ఆ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సూత్రం వచ్చి ఇదే, సింప్లిఫికేషన్. అవును సార్. మీరు కాలపురుష కుండలుగా చూడండి. కరెక్ట్.
నెక్స్ట్ ఈ చార్ట్ చూద్దామా. 26వ సంవత్సరం ఎక్కడ పడ్డారు? వృషభ రాశిలో వీనస్ సంబంధం డైరెక్ట్ గా కనపడుతుంది. సాటర్న్ అక్కడే కూర్చున్నాడు. చూడండి సార్. చూస్తాను, మీకు అర్థమైపోయిందా? ఎక్కువ కష్టపడలేదు కదా. సాటర్న్ వృషభ రాశి మ్యారేజ్ అయిపోద్ది. చూస్తాను, చెప్పను అవద్దా? ఎంత ఈజీగా చూడండి. డిస్పాజిటర్ వీనస్ హౌస్, ఆయన ఎక్కడున్నా పర్వాలేదు, ఆయన ఆడబడినప్పుడు. అది లెక్క. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి, రాశికి కానీ 27. ప్లానెట్స్ కి కానీ లింక్ వస్తే సరిపోతుంది అంటున్నారు కదా సార్? అంతేమ్మా. ఆ రాశి అనేది ఒక పాయింట్, అది ఒక లగ్నం అనుకోండి. అర్థమైంది సార్. తర్వాత వీనస్ ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఓకే, 3-7-11 లో ఉండాలని లేదు, 1-5-9 లో ఉండాలని వీనస్ లేదు. కనెక్షన్ వచ్చింది, ఇంకా ఆయన ఎక్కడ కూర్చున్నా ఒకటే. అర్థమైంది సార్. సంబంధం, నాడీ గ్రహ సంబంధాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ, అంతే, ఇంకేం చూడలేదు. ఇప్పుడు 27వ సంవత్సరం. 27వ సంవత్సరం మిథున రాశి. ఈ మిథున రాశికి వీన 5 వచ్చే 159లో వీనస్ వచ్చేసాడు. సో 11th పొజిషన్ లో సాటర్న్ ప్లేస్ తాకేసింది. అంతే, సింపుల్. ఏమన్నా కష్టం ఉందా ఇక్కడ? లేదు సార్. ఇంతే చూడటం, ఇంతే, ప్రతిదీ ఇంతే. ఇప్పుడు ఇది మ్యారేజ్ ఇన్సిడెంటే చూస్తున్నాము, మీ ఏ ఇన్సిడెంట్స్ అయినా ఇట్లే చూడొచ్చు. అయితే నాకు ప్రాక్టీస్ లేదు, నేను ఇమాజినేషన్తో ఇది వచ్చిన తర్వాత మీకు అందరికి ఇంచుమించు ఒక 100 చాట్ల పైన, 100 ఎక్కువ ఉంటాయి మేడం, గాయత్రి మేడం. అవును సార్. మోర్ దెన్ 100 చాట్స్ పైన ఉంటుంది. మోర్ దెన్ మనం ఈ సెషన్ లోనే 100 కవర్ చేస్తాం అనుకుంటా. నెక్స్ట్ వచ్చి ఇంకొక 100. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఈ చార్ట్ డీటెయిల్, వాళ్ళ బర్త్ డీటెయిల్ అన్ని మీకు షేర్ చేస్తారు మేడం. ఓకే. ఇది చూడండి, 26వ సంవత్సరం. ఈ వీనస్ అయిపోయింది. వీనస్ నేరుగా మన 159లో ఎక్కడ కూర్చోవాలి, సాటర్న్తో కూర్చోవచ్చు. లేకపోతే అక్కడి నుంచి కూడా మనకి మకర రాశిని చూస్తున్నారు. ఇక్కడ సరే 8th లో ఉంది సార్. యాక్చువల్ గా ఉండొచ్చమ్మా, సాటర్న్ ఈజ్ ఇన్ 8th హౌస్. 8 ఉండొచ్చు. సాటర్న్తో డిస్పాజిట్ తో సాటర్న్ కలవాలి, అదే లెక్క, సంబంధం అదే, నాడీ సంబంధం. డిపాజిటర్ తో సాటర్న్ కలవటం కానీ లేదు, తాకే పాయింట్ కి 159లో సాటర్న్ హౌస్ తో కనెక్షన్ కానీ. మేడం 159 కనెక్ట్ చేయండి ఆ పాయింట్ కి, వృషభానికి. ఇప్పుడు చూడండి, మీకు వృషభానికి మకర రాశికి అధిపతి ఎవరు? సాటర్న్. అంతే, అట్లా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వృషభ రాశి వస్తానే కనెక్ట్ అయిపోయినట్టే, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మనం పెద్ద చూడాల్సిన అవసరం లేదు. ఇది ఫిమేల్ చార్ట్, 27th ఇయర్ మ్యారేజ్. 27th ఇయర్ కి 159 మార్స్. ఫిమేల్ చార్ట్ లో ఎప్పుడు మార్స్ చూడాలి. మార్స్ చూసిన తర్వాత సాటర్న్ కనెక్షన్ అయింది. తర్వాత వీనస్ కనెక్షన్ వచ్చిందా, మెర్క్యూరీ డిస్పాజిటర్ తోటి వీనస్ ఉన్నాడు. అక్కడ కాదమ్మా, మెర్క్యూరీ కదా డిస్పాజిటర్. అంతే, అయిపోయింది. సో వీనస్ సాటర్న్ సంబంధం ఉండాలి. ఫిమేల్లో మనం మార్స్ని చూడాలి. ఏమంటే ఫిమేల్కి హస్బెండ్ వచ్చి మార్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 27th ఇయర్, సేమ్ ఇయర్, సేమ్. ఇప్పుడు మీకు సాటర్న్ వచ్చేసి మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు? మెర్క్యూరీ వీనస్ తో కలిసి ఉన్నాడు.
ఇంక సంబంధం అర్థమైంది అనుకుంటా. ఓకే. ఇంత సింపుల్గా ఉంటుంది. దీని మీరు ఈ ఈ 29th ఇయర్ పాలక గ్రహాలు మనం చెప్పాం కదా, రూలింగ్ ప్లానెట్స్ తీసుకొని మీ లగ్నానికి 2711 కనెక్షన్ వచ్చిందా చూడండి. లేదు, మీ లగ్నం నుంచి 29th ఇయర్ ఎక్కడ పడుతుందో చూడండి. మీ లగ్నం నుంచి 29th ఇయర్ వచ్చి తులలో పడుతుంది, అవునా? ఈ లగ్నంలో 29th సార్ కాదు కదా, సింహం అవుతుంది కదా సార్. 27th ఈజ్ మిథునం, 29th ఈజ్ లగ్నం నుంచి చక్రం వేయమంటున్నా. లగ్నం నుంచి చక్రం వేసేటప్పుడు 25 లగ్నం, 26 సింహం, 27 కన్య, 29 తుల. ఈ డిస్పాజిట్ కి ఈ లగ్నానికి 2711 కనెక్షన్ రావాలి. వచ్చిందా లేదా చూడండి. సార్ గూగుల్ డిస్పాజిట్ ఎవరు? వీనస్. ఒక్కసారి చెప్పండి సార్ మళ్ళీ ఇది. సార్ ఇది మళ్ళీ ఒక్కసారి చెప్పరా నాకు. మీ లగ్నం నుంచి చక్రం వేసినప్పుడు తాకే సంవత్సరాన్ని, ఇప్పుడు 29వ సంవత్సరం పెళ్లి అయింది అనుకున్నాం అనుకోండి. ఓకే. ఈ లగ్నం వచ్చి మనకేం లగ్నం పడింది? లగ్నం వచ్చి కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం నుంచి 4వ ఇల్లు 29. కర్కాటక లగ్నం 25 స్టార్ట్ అవుద్ది. కర్కాటక లగ్నం 25 స్టార్ట్ అయ్యి కర్కాటక లగ్నం 25 స్టార్ట్ అయ్యి 29 తులా లగ్నంలో పడుతుంది. 29, 20, 25, 26, 27, 28, 29 వృశ్చికం అయింది కదా సార్. కర్కాటక నుంచి 25, 26, 27, 28. ఓకే, వృశ్చికం అవుతుంది. పెట్టండి 25, 26, 27, 28, 29. ఓకే, వృశ్చికం 29. ఇప్పుడు ఇది వృశ్చికానికి మార్స్ ఇస్ ద అధిపతి. అవును సార్. ఈ మార్స్ 2, 7, 11 కనెక్షన్ రావాలి. ఈ డిస్పాజిటర్ వచ్చిందా? మార్స్ 2లో ఉన్నాడా? ఉన్నాడు సార్. 7 కనెక్షన్ రావాలంటే సాటర్న్ చూస్తున్నాడా? 7వ ఇంటి అధిపతిని చూస్తున్నాడా? చూస్తున్నాడు. 11th కనెక్షన్ రావాలి. 11th ఎవరు అధిపతి? శుక్రుడు. శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడా? మార్స్ శుక్ర నక్షత్రంలో ఉన్నాడా? ఉన్నాడు సార్. అవును సార్, ఉన్నాడు సార్. ఇది పొప్పలో ఉన్నాడు. అది ఈ విధంగా మనం చూసుకోవాలి. నాడి అనే సంబంధం బట్టి చూసుకోవాలి. సార్ ఒక 2 minutes లో ఇంతవరకు మీరంతా ఒకే లగ్నం అనే ఒక మైండ్ సెటప్ లో బెజారా చెప్పినారు. అది తప్పను, కానీ అది ఒకే యాంగిల్లో పోవటం వల్ల మనం వృత్తాకారంలో థింక్ చేయాల్సిన అవసరాన్ని మన మైండ్ మర్చిపోతున్నాం. వృత్తాకార విధానంలో మైండ్ థింక్ చేయాలి. మనం ఇక్కడ 4 పక్షాలుగా వేసుకున్నాం సదరంగా. చక్రంగా వేసుకొని చూస్తే ఇంకా చాలా అది ప్రోగ్రెషన్ చేసి వాళ్ళు ఇప్పుడు వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. ఎందుకు ఫాలో అవుతున్నాం? వాళ్ళు చక్రం వేసుకొని వాళ్ళు ఇదే విధంగా తిప్పుతూ కనిపెట్టేస్తున్నారు. వెస్ట్రన్ ప్రోగ్రెషన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని అందరూ మనోళ్ళు చాలా మంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు. కానీ ఈ ప్రోగ్రెషన్ కనిపెట్టిన ఆద్యులు ఎవరయ్య అంటే మనోళ్ళు. వాళ్ళు ప్రోగ్రెషన్ అన్నారు. ప్రోగ్రెషన్ ఎస్టర్ నుంచి వచ్చింది అనుకుంటున్నారు. ఎస్టర్ నుంచి కాదు. మనం స్పేస్ టైం మన వాళ్ళు ఎప్పుడో డివిజన్ చేసి పద్ధతిగా పెట్టారు. మన పుస్తకాలు కనపడకుండా పోయి కాల్ చేశారు. అక్కడక్కడ దొరికిన ఫ్రాగ్మెంట్స్ తో ఇది సెటప్ అవుతా ఉంది ఇప్పుడు. ఇక్కడ లగ్న డిగ్రీలు వచ్చి చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకోండి. వీటిని రోజులుగా మార్చి పెట్టుకోండి. రోజులు, మంత్, మీ ప్రతి బర్త్డేకి దాన్ని యాడ్ చేయండి. ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ చాలా ఇంపార్టెంట్ డేట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇక్కడ 16 డిగ్రీల 10 నిమిషాలు ఉంది. అంటే 16 × 12
దీన్ని మీరు నోట్ చేసుకోండి. ఎవరికైనా మీ లగ్న డిగ్రీలని మీరు రోజులుగా మార్చండి, మంత్ మార్చండి, చేయండి. ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో, లేకపోతే మీ లగ్నాన్ని బీటీఆర్ చేసి అడ్జస్ట్ చేయండి. ఒక మంచి ఇన్సిడెంట్లు జరుగుతాయి, లేకపోతే చెడ్డ ఇన్సిడెంట్లు జరుగుతాయి, ఏదైనా జరగచ్చు. సెన్సిటివ్ అది. లగ్నా డిగ్రీస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ లగ్నా డిగ్రీస్ తీసుకున్నారంటే 28 డిగ్రీల 30 నిమిషాలు. మీరు రోజులుగా మారిస్తే 342 రోజులు, 11 నెలల 12 రోజులు. ఈ 11 నెలల 12 రోజులు ఆమె 66 సంవత్సరాలు కలిపి చేస్తే ఆయన డెత్ డేట్ అది. అదే విధంగా ఎన్టీఆర్ తీసుకున్నారంటే 19 degrees 10 minutes. ఈ 19 డిగ్రీని మనం 10 days 230 days వస్తుంది. 7 months 20 days. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కలపండి, ఆయన డెత్ డేట్ వస్తుంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంది? 2 May 28కి ఈ 20 days and 7 months కలప చూడండి. ఆయన జనవరి ఎప్పుడో చనిపోయి ఉంటారు. అది వస్తుంది కరెక్ట్ డేట్. 28th May, 28th 5th, 27 యాడ్ చేయండి. 27 యాడ్ చేస్తే 18/1 జనవరి 18 డెత్ డేట్. అవును సార్. కొందరికి మ్యారేజ్ డేట్ వస్తుంది. ఇందిరాగాంధీకి రాహు డిగ్రీలు 10 degrees 35. రాహు డిగ్రీలు 10 degrees 35. ఆయనకి మ్యారేజ్ డేట్ అది. రాహు మ్యారేజ్ ఇచ్చాడు కాబట్టి రాహు యొక్క కాల దశ 18 సంవత్సరాలు హింసోత్రి దశ. 18 సంవత్సరాల తర్వాత ఆయన బతికుండడు. 19వ సంవత్సరం చనిపోతాడు. ఎందుకంటే వక్రగ్రహం. ఎన్టీఆర్కి 334 రోజులు పెళ్ళయింది. అంటే 334 అంటే 27 degrees సంథింగ్. ఎన్టీఆర్కి 20. ఎన్టీ రామారావు చూడండి, శుక్రుడు కళ్యాణం ఇస్తాడు. శుక్రుడు 15 degrees 27 minutes ఉన్నాడు. శుక్రుడికి సూర్యుడికి మధ్య దూరాన్ని మీరు మెజర్ చేయండి. శుక్రుడికి సూర్యుడికి రవికి ఉండే దూరం 27 degrees చిల్లర ఉంటుంది. కరెక్ట్ గా మల్టిప్లై చేయండి 12తో 342 రోజులు వస్తుంది. ఇందిరాగాంధీకి బుధుడు ఇప్పుడు నక్షత్ర పాదానికి 1 year అని చెప్పాను కదా, నేను ఎందుకు నమ్మాలి సార్ అని మీరు అడగొచ్చు. ఇందిరాగాంధీలో గాంధీ ప్రాంతంలో మెర్కురీ యొక్క డిగ్రీలు లెక్కండి అమ్మా. డిగ్రీలు చూడండి. మెర్కురీ డిగ్రీలు 13 degrees 15 నిమిషాలు ఉంది. నోట్ చేసుకోండి. 15 degrees 43 నిమిషాలు సార్. 15 degrees 43 నిమిషాలు కాదమ్మా, మెర్కురీ 13 degrees 15 నిమిషాలు. అది 43 seconds అది. ఓకే సార్. ఈ 13 degrees 15 నిమిషాలు సూర్యుడికి దగ్గరగా ఉన్న దానివల్ల ఈ 5 నిమిషాలు తీసేసేయండి. ఎందుకు తీయాలో తర్వాత చెప్తాం. 13 degrees 10 నిమిషాలు రాసుకోండి. ఓకే సార్. ఎందుకంటే సూర్యుడి దగ్గర వేడిగా ఉన్నప్పుడు దాని యొక్క వ్యాకోచం పెరుగుతుంది కాబట్టి ఆ టెంపరేచర్ వేగంగా పరిగెత్తిస్తాడు. అందువల్ల ఒక 5 degrees ఫాస్ట్ గా ఉంటుంది. యాక్చువల్గా ఇది ద ట్రావెల్. ఇది సైన్స్ లో మీరు కరెక్షన్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఒకే స్పీడ్ తో పరిగెత్తరు గ్రహాలు, ఏ గ్రహాలు. అందుకనే వక్రం అవుతాయి, మళ్ళా స్తంభన అవుతుంది, మళ్ళా మూవ్ అవుతుంది. అంటే అడ్జస్ట్మెంట్ అవుద్ది. కానీ ఆ 360 రోజులే సంవత్సరానికి ఇక్కడ లెక్క. నెలకు 30 రోజులే. డేకి 24 గంటలు కాదు.
డేకి మనం ఇక్కడ 24 గంటలు పెట్టుకున్న దాని వల్ల అక్కడ 365 రోజులు వస్తుంది చిల్లర. ఓకే సార్, ఓకే సార్. యావరేజ్ డేట్ వచ్చేసి 24 గంటలు కాదు, వేరియేషన్ ఉంటుంది. మన ఋషులు చెప్పింది 360 రోజులే. మనకి కన్వీనియంట్ గా మనం దీన్ని ఫిక్స్ చేసి వెనక్కి దోషం. ఈ విధంగా లెక్కేస్తే మనకి స్పేస్ కి టైం కి ఉండే రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే ఇది సార్, ఇప్పుడు 13 degrees 10 minutes కదా, దీన్ని రోజుల్లోకి మార్చాలంటే ఇంటూ 12. ఇప్పుడు చెప్తున్నాను అండి. ఇప్పుడు మనకి మనకి ఈ వృశ్చిక రాశిలో ఉన్నారు కాలపురుష కుండల నుంచి. కాలపురుష కుండలు అంటే వృశ్చిక రాశి వరకు ఎన్ని పాదాలు పూర్తయినాయి? 8వ కాదు, 7 కదా ఫస్ట్ పూర్తయింది. 7 into 9 ఎంత? 63 years అక్కడికి అయిపోయింది. ఇక్కడ 10 degrees 3 years రాసుకోవచ్చా? 10 degrees 63 years మేడం. 10 degrees మీరు 3 years గా రాయండి మా. 10 degrees తీసేయండి. 3 degrees 10 days రాసుకున్న తర్వాత 10 degrees 3 years. 10 degrees 3 years మొత్తం 66 years అక్కడికి అయిపోయింది. ఈ 3 degrees 10 minutes ని మీరు కన్వర్ట్ చేస్తే 342 days వస్తుంది. డెత్ కరెక్ట్ గా 66 years 342 days. ఇది డిగ్రీలో ఉండే వ్యత్యాసం. అందువల్ల డిగ్రీలు చాలా సూక్ష్మంగా మనం గమనించాల్సి వస్తుంది. 63 + 3 66 + 342 days. ఎందుకని బుధుడు డిగ్రీలే వచ్చింది? ఈ బుధుడి డిగ్రీలు 64th నవాంశ అని మీరు వినుంటారు. ఇప్పుడు మన లగ్నం అనురాధ 3వ పాదం. అనురాధ 3వ పాదం తులలో పడుతుంది. వృశ్చికం కదా సార్? అదేమా, వృశ్చికంలో ఉండే అనురాధ 3వ పాదంలో ఉన్నాడు బుధుడు. నవాంశలు ఎక్కడ పడుతుంది? తులారాశిలో పడుతుంది. లగ్నం నుంచి 4వ ఇల్లు. లగ్నం నుంచి 4వది అవుతుంది. లగ్నానికి 60 అయిపోతే ఇది 4 64 నవాంశగా మారుతుంది. నెక్స్ట్ మా 60th చాప్టర్ ఎక్కడున్నాం మనం? ఇందిరా చెప్పాము సార్. మీట్ చేయండి సార్. మంత్రం చదువుతున్నారు. 60 ఇది అయిపోయింది. పద్మ మేడం గారు మీట్ చేయండి. అయిందా సార్? ఈ చార్ట్ 64 24th year మ్యారేజ్. 24th year మనకి జూపిటర్ 159 కి ఎవరున్నారు? జూపిటర్ కి 159 ఎవరున్నారు? 3711 ఎవరున్నారు? జూపిటర్ కి సాటర్న్ హౌస్ వస్తుంది. 159 లో ఎవరున్నారు? దాన్ని చూడండి మా. ఇక్కడ దీనికి చూడండి. ఎన్ఎస్ఎస్ సంబంధాలు ఇమెయిల్ జాతకం ఇది. ఇక్కడ నుంచి చూడండి మా. 159 దీనికి వేయండి. మేల్ నుంచి వేయండి మా. ఐ థింక్ ఇట్ సీమ్స్ టు బి ఫిమేల్. మార్క్స్ తో వచ్చింది. ఓకే. ఎస్. అర్థమైంది ఇది.
నెక్స్ట్ మా ఓకే సార్. జూపిటర్ మార్స్. ఇది 26th ఇయర్ మ్యారేజ్. 26th ఇయర్ వేనస్ హౌస్. మా ముందు చూస్తున్నాడు. మూన్ శాటర్న్ కనెక్షన్ వచ్చేసి 3711. ఈ నాడీ సంబంధం ఉంటే అయిపోయినట్టు మ్యారేజ్. ఇంక 1 అవర్ తర్వాత 71, జూమ్ 24th ఇది year. మీటింగ్ ఆగిపోవాలి కానీ ఎందుకో కంటిన్యూ అవుతుంది. సో లెట్స్ కంటిన్యూ. జూపిటర్ నుంచి 159. జూపిటర్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. జూపిటర్ సింహరాశిలో ఉన్నాడు. థర్డ్ హౌస్ లో వేనస్ ఉన్నాడు. 3711 కనెక్షన్ వచ్చింది. జూపిటర్ కి 11th కనెక్షన్, సాటర్న్ హౌస్ కనెక్షన్ వచ్చేసింది. సాటర్న్ 3711 కనెక్షన్ వచ్చింది. చూడాల్సింది ఇంతే. చాలా సింపుల్ ఇది. అందువల్ల ఇంతకుముందు ఎవరు చెప్పని విధానం దీన్ని మనం దీని కొరకే ప్రయోగించాలనే లేదు, అన్నిటికీ ప్రయోగించుకోవచ్చు. కానీ విషయం ఇది ఏ విధంగా ఉపయోగించాలనే మాత్రమే నేను చెప్తున్నాను. ఉపయోగించుకునే విధానం ఇది టూల్ అంతే. ఈ టూల్ మీరు ఏ విధంగా తీసుకొని వెళ్తారో ముందుకి మీ ఇది మనతో శాస్త్రీయబద్ధమైనదే. ఏది మనం ఎక్కడ మనం ఊహించింది ఏమి లేదు. అంత శాస్త్రంలో చెప్పిందే. దాన్ని మనం రహస్యంగా గుప్తంగా ఉండేదాన్ని బయటికి తీసాం. ఓకే. ఇక్కడ చూడండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. అక్కడ 342 అని చెప్పారు కదా, ఆ ఇయర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఎలా దాన్ని ప్లస్ చేయాలి సార్? మళ్ళీ 360 days సార్. 3 degrees 20 minutes equal to 360 days. 3 degrees 20 minutes 200 minutes రాయండి. 3 degrees అంటే 3 into 60 180. 180 plus 20 200. అర్థమైంది సార్? అర్థమైందా సార్? ఓకే సార్. అయితే వచ్చిందాన్ని మనం క్యాల్కులేషన్ సరే అర్థమైంది సార్. నేను అడిగేది 30 days అయింది ఇందాక. మినిట్స్ ఇప్పుడు మిగిలింది ఎన్ని ఉన్నాయి? 190 minutes ఉంది. 190 minutes కి 342 days. దాన్ని ఇయర్ తో కలపాలా సార్? ఏం సార్ ఏమన్నారు? చెప్పండి సార్, చెప్పండి. అదే 190 minutes వస్తుంది. 342 వచ్చింది అనుకోండి సపోజ్. 20 minutes కలపాలి. ఓకే. దాన్ని ఓకే సార్. అది 342 కదా, 11 months 12 days గా రాసుకోండి. ఈ 11 months 12 days ని ఆమె బర్త్ డేట్ కలపండి. ప్లస్ 66 years. ఆమె డేట్ ఆఫ్ బర్త్ కలపండి. ఇందిరాగాంధీ డేట్ ఆఫ్ బర్త్ కలపండి. ఎస్ అర్థమైంది సార్? డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్నారా? హలో సార్, డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి సార్. నవంబర్ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. చెప్పమంటారా? తెలుసా? ఇక్కడ ఉంది సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
ఇక్కడ ఉన్నాయి సార్ డీటెయిల్స్. 19th November 1917 వెన్స్డే. 19th November 1917కి 12/11/66 యాడ్ చేయండి. 12 + 19 యాడ్ చేస్తే 31st వచ్చిందా? అక్టోబర్ వచ్చిందా? 11 + 11 22, 22లో 12 పోయితే 10 అన్నా అక్టోబరా? అక్టోబర్లో 1917కి 1918 + 66 ఎంత వచ్చింది? కరెక్ట్గా సరిపోయింది చేయండి. 67th ఇయర్ మరణం రాజీవ్ గాంధీ. అదే ఇందులో మన ఎన్టీఆర్ తీసుకున్నారంటే 72 సంవత్సరాల 230 రోజులు. డెబ్బై 72 సంవత్సరాల 230 రోజులు. 230 రోజులు ఆయన లగ్న డిగ్రీలు 19 degrees కిందమా తులా లగ్నం 10 minutes. దీంట్లో ఎర్రర్ వచ్చింది RVAలో. జగన్నాథ్ వరకు కరెక్ట్గా వస్తుంది. టైం ఏదో తప్పేసి. ఓకే 10 minutes 19 degrees 10 minutes. నెక్స్ట్ పోదాం. ఎవరైనా మీ చాట్లు, మీ పర్సనల్ చాట్లు చెక్ చేసి ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చండి. సార్ ఎప్పుడు అడగచ్చు సార్? ఇవాళ ట్రై చేసి రేపు కూడా మీరు గ్రూప్లో అడగండి. ఓకే సార్. గ్రూప్లో అడగండి. మీ డౌట్స్ కూడా గ్రూప్లో రైట్ చేయండి. సార్ దీని తాలూకు క్యాల్కులేషన్ అయినా PDF ఉందా సార్? అంటే జాయిన్ అవ్వలేకపోయాను. నువ్వేం క్యాలిక్యులేషన్ ఏం చేసావు చెప్పండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇది యాడ్ చేశాను కదా సార్. దీన్నే ఇప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఎక్కడ రెఫర్ చేయొచ్చు అని. నేనేం చెప్పానంటే మీరు మీ లగ్న డిగ్రీలు తీసుకోండి, అది సెన్సిటివ్ పాయింట్ అనుకోండి. ఆ లగ్న డిగ్రీలని రోజులుగా మార్చండి, రోజుల్ని రోజులుగా మార్చండి అని చెప్పా. ఓకే సార్. అంతే, ఇంకేం లేదు, ఇంకేం చెప్పలేదు నేను. ఇప్పుడు ఇది ఇలా మార్చింది మ్యారేజ్ కి కానీ జాబ్ వచ్చిన దానికి కానీ బేరీజ్ వేయచ్చు, కంపేర్ చేయొచ్చు. లింక్ ఉంటుంది, కంపల్సరీ డెఫినెట్ గా లింక్ ఉంటుంది. అక్కడ లింక్ రావాలి. ఓకే ఉంటుంది. ఓకే ఇది ఒక మంచో చెడ్డో ఏదో ఒకటి ఓకే జీవితం. సరే సార్, థ్యాంక్ యూ. ఇది చెప్పేశాం కదమ్మా. 19th ఇయర్ స్టార్ట్ చేయండి. 19th ఇయర్ వచ్చి మనకి తులలో పడుతుంది. తులోకి వీనస్ ఆటోమేటిక్గా 159 కనెక్షన్ సాటర్న్ హౌస్ నుంచి వస్తుంది. అయిపోయింది. ఇది మీరు వృషభంలో పడితే మ్యారేజ్ కన్ఫర్మేషన్ అయిపోతుంది, కనెక్షన్ వచ్చేస్తుంది. గంట నెక్స్ట్ 68 23rd ఇయర్ చూడండి. సాటర్న్ కనెక్షన్ అయిపోయింది, ఇంకా మనకి వీనస్ కనెక్షన్ రావాలి. వీనస్ ఎక్కడున్నాడు? ఇప్పుడు సాటర్న్కి 3711లో వచ్చేస్తాడు. సాటర్న్ హౌస్లో ఉన్నాడు, 37 కూడా చూడబడలేదు. ఆ 2 హౌసుల్లో ఉంటే కనెక్షన్ ఆటోమేటిక్గా వచ్చినట్లే. సార్ కాలపురుష కుండలి గాని లేదా మన లగ్న అసెండెంట్ నుంచి 159లో కాంబినేషన్ ఏర్పరచుకొని తర్వాత ఆ ఇయర్ ఎలా వస్తుంది అనేది చూడాలి కదా సార్. అది కాదమ్మా, మనం ఇయర్ చూసుకుంటున్నాం కదా, ఇయర్ యొక్క రూలింగ్ ప్లానెట్స్ గుర్తుపెట్టుకుంటారు.
మీకు ఆ రూలింగ్ ప్లానర్స్ మ్యారేజ్ని ఇస్తాయి అనుకోండి. అది ఏ సంవత్సరం ఇచ్చిందో చూశారనుకోండి, మళ్ళీ కాలపురుష కుండల్లో నుంచి ఇప్పుడు 23rd ఇయర్, ఇప్పుడు ఈ లగ్నం ఉంది తీసుకోండి. ఈ లగ్నం ఏమిటి? తులా లగ్నం. తులా లగ్నానికి 23వ సంవత్సరం ఎక్కడ పడుతుంది? మీరే చెప్పండి. సింహం సార్. తులా లగ్నానికి 11th హౌస్ లో పడుతుంది, సింహంలో పడుతుంది. సింహానికి అధిపతి ఎవరు? రవి. రవికి 2, 7, 11 ఈ తులా లగ్నానికి సంబంధం ఉంటుంది. మేడం కట్ అయిందా? స్టక్ అయినట్టుంది సార్. మీరు చెప్పినప్పుడు అంతా అర్థమైనట్టు ఉంటుంది సార్. మేము ప్రాక్టీస్ చేస్తే మాకు రియాలిటీ అర్థం అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ లేదే, ఏది అర్థం కాదు సార్. అవును సార్. సమకూరదు. మైండ్ లో డ్రైవింగ్ అంతా తెలుసు, డ్రైవింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది దాన్ని నొప్పి. అవును సార్. అంతా తెలిసినట్టే ఉంటుంది. మన డ్రైవింగ్ అది ప్రాక్టీస్ అయ్యి మైండ్ కి కాన్సెప్ట్ ఫుల్ గా ఎంటర్ అయిన దాకా ఈ కన్ఫ్యూషన్ లాగుతూనే ఉంటుంది. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. అవునవును సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఒక్కసారి అంటే ఫ్యూచర్ లో జరిగేది ఒక చార్ట్ ఎగ్జాంపుల్ చెప్పింటే బాగుంటుంది సార్. తప్పుగా అనుకోవద్దండి సార్. సార్ ముందు ఇదే నేర్చుకోండి సార్. తినేది నేర్చుకుంటే తర్వాత ఇది మీరు చెప్తున్నది అర్థమవుతుంది సార్, బట్ నెత్తికి ఎక్కట్లేదు సార్. ఎందుకు అర్థమైనట్టే ఉంటుంది. మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇది సూత్రం మీకు అప్లికబుల్ అవుతుందా లేదా చూడండి. అది మీరు చేయండి. ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఒక సూత్రం ఉంది, పైథాగరస్ సూత్రం ఉంది, చెప్తారు. ఆ సూత్రాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది. డ్రైవింగ్ ఉంది, ఈ విధంగా డ్రైవింగ్ చేయాలా అని చెప్తారు. ప్రాక్టీస్ చేయండి. సూత్రంలో తప్పు ఉంటే చెప్పండి. ఇంకేమైనా ఎక్కువ ఏమైనా చెప్పానా సార్? స్టార్టింగ్ మిస్ అయిన వాళ్ళకి ఒక్కసారి సూత్రం మరొకసారి చెప్పరా ప్లీజ్? చెప్తాను. అదే సార్, ఇది నాడీ గ్రహ సంబంధం అనేది మీరు ముందు గుర్తుపెట్టుకోవాలి. నాడీ గ్రహం. అవును సార్. 159 3711 అన్నారు. అవును సార్. మనకు వివాహ కారకానికి 27 వచ్చేసి కాలపురుష కుండల్లో శుక్రుడు. ఎస్ సార్. 11th వచ్చేసి శని. 10-11 కాబట్టి 11 తీసుకుంటాం శని. ఓకే సార్. అయితే ఇప్పుడు నాకు 27 ఇయర్ లో మ్యారేజ్ అయింది సార్. ఎట్లా అప్లై చేయాలనేది అర్థం అవుతలేదు. 27th ఇయర్ మీకు కాలపురుష కుండల్లో నుంచి మిథున రాశిని తాకుతుంది. అవును, మిథున రాశి అవుతుంది. నాకు శని తులలో ఉన్నాడు సార్. శని వచ్చి మీకు తులలో ఉండొచ్చు. మీకు మెర్కురీ ఎక్కడున్నాడు? మెర్కురీ వచ్చేసి 11వ ఇంట్లో ఉన్నాడు సార్. కాలపురుష కుండలో. కాలపురుష కుండలో 11వ ఇంట్లో ఉన్నాడు కదా, అక్కడ శని టచ్ అయినట్టే కదా. అవును, శని రాశిలో ఉన్నాడు కాబట్టి శని టచ్ అయింది. ఒకటి అయిపోయింది. వచ్చేసి మళ్ళీ అది కాకుండా మిథున్ నుంచి 9వ స్థానం 11 కాలపురుష కుండలు 11వ స్థానం టచ్ అవుతున్నాడు కదా. అవును సార్. అవును. తర్వాత శుక్రుడికి ఏ విధంగా సంబంధం వచ్చింది చూడండి. శుక్రుడు కూడా శని ఇంట్లో ఉన్నాడు సార్. మకరంలో 10వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మిథునంలో ఉంటే సంబంధం వచ్చినట్టే. 5వ ఇంటిని తాకుతాడు కదా. 5వ ఇంట్లో తులం తాకినప్పుడు అది శుక్రుడి ఈడే కదా, ఇల్లే కదా. శుక్రుడు ఎక్కడైనా ఉండని. అవును సార్. వచ్చింది సార్. కరెక్టే. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు చెప్పిన రూల్ ప్రకారం అర్థమైంది. కాకపోతే ఫ్యూచర్ లో ఈ ఏజ్ ని ఎట్లా చేయాలనేది అర్థం అవటం లేదు సార్. అదే అర్థం అవడం. అందుకనే చక్రాలు ఇచ్చాం కదా సార్. ఏజ్ చక్రాలు అంటే పలానా ఏజ్. ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యగారు మా కొడుకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అని అడిగారు అనుకోండి. నేను గ్రామంలో పనిచేస్తుంటాను. కనుక్కోండి సార్, వయసు తెలుసుకోండి. ఆ వయసుకి సంబంధం ఉందా చూడండి. ఓకే సార్. ఎగ్జాక్ట్ ఇప్పుడు కరెక్ట్ వచ్చింది సార్. రైట్ సార్. ఆయన జరిగే వయసు ఏంది చూడండి. ఆ వయసుకి తగ్గ వేసుకోండి. నెక్స్ట్ ఇయర్ లో అంటే మనం ఏజ్ చూసుకోవాలి. 27కి కనెక్షన్ ఉంటే ఓకే, 28కి కనెక్షన్ ఉంటే ఓకే, 29కి కనెక్షన్ ఉంటే ఓకే. ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు వాళ్ళ వయసు పెట్టరా సార్? ఏం సార్? ఏజ్ షార్ట్ ఒకసారి డిస్ప్లే చేయండి సార్.
మేడం అది స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ ఇంటర్నెట్ అంటే డిస్కనెక్ట్ సార్ అయింది, నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను. గ్రూప్లో ఉన్నాయి సార్, తీసుకోండి సార్. నేను చాలా సార్లు పెట్టున్నాను. ఎక్కడ సార్? ఇప్పుడు బిఫోర్ నేను వచ్చేటప్పుడు కూడా పెట్టున్నాను సార్. రీసెంట్ గా ఇప్పుడు ఇంత ముందే జాయిన్ అయ్యాను సార్, అది మిస్ అయినట్టున్నాను. ఇప్పుడే సార్, జస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత పెట్టాను సార్. అవునా సార్? ఓకే. గ్రూప్ లో చూడండి, ఓపెన్ చేయండి, అట్నే ఓపెన్ చేసి చూడండి. ఎక్కడ సార్? మ్యారేజ్ గ్రూప్ గూగుల్ మీట్ నెత్తినే ఉంది చూడండి, జీ మీటింగ్ నెత్తిన. హౌస్ మెంబర్స్ అని ఉంది చూడండి సార్. కనపడలేదు. కనపడలేదా? కనపడలేదు సార్. శుక్ర సంబంధం బోర్డు కనపడుతుంది కదా సార్, మళ్ళా పెడుతున్నాం చూడండి మ్యారేజ్ లో. సార్ అంటే ఇప్పుడు కాలపురుష కుండలి కాకుండా మన ఇండివిజువల్ లగ్న చార్ట్స్ ని బట్టి కూడా శుక్ర ఈ 7th లాట్ సంబంధం వచ్చేది ఏ ఇయర్ క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళి అలా కూడా గెస్ చేయొచ్చు కదా సార్? బేస్లు ఉన్నాయి, ఎన్ని బేస్ కావాలి, ఏ బేస్ చేసుకున్నా చేసుకోవచ్చు. కాలపురుష అంటే మన ఇండివిజువల్ లగ్న చార్ట్స్ నుంచి కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం వర్కౌట్ ఎక్కువ అవుతుంది. కాదు, అది ఎక్కడ చాలా టచ్ అవుతాడు వీనస్ అందరికి యూనిఫామ్ గా ఉండదు. ఉండదు ఎందుకంటే లగ్నం మారుతూ ఉంటుంది కాబట్టి. ఇది ప్రతి ఒక్కరికి యూనిఫామ్. ఓకే 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 సార్. అందరికి ఇది సమంగా కనపడుతుంది. మీ లగ్నం నుంచి కూడా చేయొచ్చు. అంటే రెట్రోస్పెక్టివ్ గా మనకు తెలుస్తుంది, ఫ్యూచర్ తెలియాలంటే ఈ చార్ట్ చేయాలి. చెప్పానంటే మీకు అర్థం అవుద్ది. నేను కొత్తగా చెప్పడం వల్ల మీకు అర్థం కాదు, అంతే. అవునండి. అంటే మీకు మైండ్ లో లగ్నం అనేది ఒక ఫిక్స్ అయిపోయింది, దానిలోంచి బయటకు రావాలంటే అంత ఈజీ కాదు. మనకి ఒక పొరపాటు మనకు అలవాటుగా నేర్చుకున్నాం అనుకోండి, అలవాటు మీద ఆ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, దాంట్లోంచి బయటకు రాలేం. ఎన్ని సార్లు పొరపాటు చేసినా మళ్ళీ తిరిగి అదే పొరపాటు చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ న్యూటన్స్ ఫస్ట్ లా. చెప్పండి, మనం నెక్స్ట్ పోతామా? ఓకే సార్. దీని మనం సన్న వచ్చాడు కదా ఈ లగ్నానికి. ఈ లగ్నానికి సన్న వచ్చాడు. సన్న ఎక్కడ ఉన్నాడు? రెండో ఇంట్లో ఉన్నాడా? రెండో సంబంధం వచ్చిందా? ఎవరితో కలిసి ఉన్నాడు? ఈ సన్నకి 3 7 వీనస్ సంబంధం ఉంది, మార్స్ సంబంధం వచ్చిందా? 7వ ఇంటి సంబంధం వచ్చిందా? 2 7 మార్స్ తో కలిసాడా? 11th లార్డ్ ఆయనే. సరిపోయిందా లేదా? క్వశ్చన్ అడిగారు, లగ్నానికి అడిగారు సార్. ఏ చార్ట్ చెప్తున్నారు మీరు? ఇదే ప్రీవియస్ చార్ట్ లోనే అసెండెంట్ నుంచి క్యాలిక్యులేషన్ చెప్తున్నారు సార్. అసెండెంట్ క్యాలిక్యులేషన్ మా సన్ను. ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇది ఈ చార్ట్ ఇది 67 కాదు, పైది 68. ఓకే, ఈ చార్ట్ కి అసెండెంట్ నుంచి క్యాలిక్యులేషన్ చెప్పారు సార్. తీసుకోండి. డిపాజిటర్ 23rd ఇయర్. ఈ 23rd ఇయర్ డిపాజిటర్ కి 2 7 11 కనెక్షన్ ఉందా లేదా చూడండి. లేదు, ఆయన రెండో ఇంట్లోనే కూర్చోన్నాడు, మార్స్ తో సంబంధం ఉన్నాడు. మార్స్ 7th లార్డ్, ఈయన 7th లార్డ్. మన వీనస్ దగ్గర 2 7 11 సంబంధం లగ్నానికి, తులా లగ్నానికి. ఈజీగా ఉందా? ఈజీగా ఉంది, కానీ చేసేటప్పుడు ఎంత కష్టం పడతాము. నెక్స్ట్ మనం ఇప్పుడు 28 కర్కాటకం లగ్నం అవుతుంది. కర్కాటక లగ్నానికి మూన్ ఉన్నాడు. 159 రాసుకున్నప్పుడు మార్స్ జూపిటర్
Mars aspected by Saturn. 28. ఇక్కడ ఇక్కడ ఏదో 159 377 అందులో ఏది రాలేదు. రాలేదు కాలేదా రాలేదు కదా. 3 శని నక్షత్రంలో ఉన్నాడు సార్. నక్షత్రం కాదు రాలా. ఎడొచ్చింది సాటర్న్ వచ్చినాడు, వీనస్ కెట్ వచ్చింది. అంటే ఇది 29th ఇయర్ అయి ఉంటది సార్ అయితే కాదా? ఇక్కడ మిస్టేక్ జరిగింది. మనం డేట్ చూసి ఆ కరెక్షన్ ఏదో చేయాలి. ఓకే సార్. లేదంటే ఆ నాడు ఇంకెక్కడన్నా మన దేనివల్ల వైలేషన్ అయిందో చూడాలి. రాహుకేతులు చూడండి. ఈ రాహుకేతులకు అచ్చుకు వెళ్ళిన మూన్ వచ్చేసాడు కదా. ఇటువంటిప్పుడు ఈ సందర్భంలో ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ రాహుకేతువులలో వీనస్ బంధింపబడ్డాడు. బంధింపబడినప్పుడు మన ఈ రూల్ అప్లై కాదు, ఇంకో ఏరే రూల్ మనం తీసుకోవాలి. ఇది వీనస్ కి వర్తిస్తుందా సార్, లేకపోతే మార్స్ ఆడవాళ్ళలో గురువు మగవాళ్ళలో కూడా బంధింపబడితే అవుతుందా? మార్స్ కంపల్సరీ ఉండాలి. జూపిటర్ ఉంది, మార్స్ కంపల్సరీ 159 జన్మ జాతకంలో ఉండాలి. కాదు సార్, ఇప్పుడు ఇది రాహు బంధింపబడింది, వీనస్ బంధింపబడింది అన్నారు కదా. లోపల ఆ సంవత్సరం జరిగి 28కి వచ్చింది. ఓకే. రాహుకేతు యాక్సెస్ లో అక్కడ జరగకుండా ఆ సంవత్సరం జరిపింది. అందువల్ల రూల్ అప్లికేషన్ రాలేదు. కానీ ఒక 1 year యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం 27 జరగాల. 27 కేతు రాహుకేతు యాక్సెస్ లో పడిన దానివల్ల అది 28 గా మారింది. ఇక్కడ చూస్తే 27 జరిగి ఉండాల. ఈ రాహుకేతు యాక్సెస్ వచ్చిన దానివల్ల 28కి వచ్చింది. నెక్స్ట్ 26th ఇంకా మనం పెద్ద చూడబడలే. వీనస్ ఇంట్లోనే సాటర్న్ కూర్చో ఉన్నాడు. వీనస్ ఇంట్లోనే సాటర్న్ కూర్చో తులలో కూర్చో ఉన్నారమ్మా. తులలో కూర్చున్నారు. అందువల్ల మీకు అయిపోయింది, అంతే, పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే 28 మూనికి 15లో వీనస్ వచ్చాడు. 15కి వీనస్ వచ్చి 11,000 చూస్తున్నాడు. సో వీనస్ తో లింక్ చేస్తుంది. అయిపోయింది. 11th house సాటర్న్ కుంభరాశిని చూస్తున్నారు. వీనస్ సాటర్న్ కనెక్షన్. ఓకే. నెక్స్ట్ ఉంటాడు సార్. ఎస్ సార్. ఇది చూడండి సార్. ఇప్పుడు వీనస్ సాటర్న్ కలిసి ఉన్నారు అనుకోండి సార్. వీనస్ సాటర్న్ కలిసి ఉన్నారు. చెప్పండి. వీనస్ సాటర్న్ కంబైన్డ్ జాయిన్ టుగెదర్ వచ్చింది సార్. ఆ చార్ట్ చూస్తుంది. ఇప్పుడు సంఖ్యలో పడ్డాడు కాబట్టి సాటర్న్ అక్కడే ఉన్నాడు, కలిసినట్టే లెక్క. వీనస్ సాటర్న్ ఇక్కడే కలిసి ఉన్నాడు. నెక్స్ట్
ఇక్కడ చూడండి 21st ఇయర్ ధనుసు రాశి. ధనుసు రాశికి జూపిటర్కి 3711లో మన వీనస్ కలిశాడు. ఇది లేదు, ఈ ఇక్కడికి ధనుసు రాశికి 1-3 సాటర్న్ కలిచాడు. జూపిటర్కి 3711, దీనికి మళ్ళా లగ్నానికి 3711లో సాటర్న్ ఉన్నాడు. ఈ సాటర్న్ హౌస్ వస్తుంది, సాటర్న్ 2 వస్తాయి. వన్ 1593711 ఈ సంబంధాన్ని పట్టుకోండి. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ ఉండేది. ఇక్కడేం పెద్ద ఇదేం లేదు. ఇక్కడ 29th వచ్చినప్పుడు సింహరాశి లగ్నం అవుతుంది. సింహ లగ్నం సన్. సో ఈ లగ్నం నుంచి డైరెక్ట్ గా చూసినప్పుడు 11th హౌస్ చూసేశారు. సాటర్న్ సంబంధం అయిపోయింది. ఈ సాటర్న్ సంబంధం వచ్చిన సాటర్న్ ఇంట్లోనే వీనస్ కూర్చున్నాడు కాబట్టి వీనస్ సంబంధం వచ్చేసింది. ఇంకా ఏరే కూడా చూడాల్సిన అవసరం లేదు. ఈ సన్ సాటర్న్ కలిసి ఉన్నారు. ఇక సన్కి 11th హౌస్లో వీనస్ ఉన్నాడు. గ్రహాల పరంగా చూసినప్పుడు లేకపోతే హౌస్ పరంగా చూసినప్పుడు ఇట్లా చూడచ్చు. నెక్స్ట్ మా కనెక్షన్ మార్స్ ఫీమేల్ జాతకం ఉన్నట్టుంది. మార్స్ వీనస్ డైరెక్ట్ గా మళ్ళా 11th హౌస్ కనెక్షన్ వచ్చేస్తుంది. మార్స్కి 11th. సాటర్న్ గురు నక్షత్రంలో ఉన్నాడు, అది కూడా తీసుకోవచ్చు కదా సార్? నక్షత్రం చూడలేదమ్మా మనం. ఇప్పుడు 159 ఆల్రెడీ తీసేసుకున్నాం మనం. అంటే మన ఆ పాలకులను తీసుకొని చూడండి. 21st ఇయర్ ఎవరు పాలకులు? గురువు. వీళ్ళందరం తీసుకొని ఈ లగ్నానికి కాలపురుష కుండలానికి 2711 చూడండి. అట్లా చూసుకోండి. డెఫినెట్ ఇక్కడే వచ్చేసింది. మనం అంత దూరం పోవాలని అవసరం లేదంట. అవునవును సార్. ఇంకా డీప్ గా కావాలంటే డీప్ గా థింక్ చేయొచ్చు. అది ఇది మనం పైన జస్ట్ ఫ్లాష్. మ్యారేజ్ చార్ట్ అయినా సార్ షార్ట్ అట్లాగా, లేకపోతే మన లగ్న డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా చార్ట్ వేస్తాం కదా దాని ప్రకారం. ఇది 24 ఎలా చాట్లు మీకు ఇది చార్ట్ మేడం వచ్చి అది విజిబిలిటీ లేదు. అది డేట్ తీసేశారు. ఇది మ్యారేజ్ డేట్ ప్రకారం చార్ట్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చార్ట్ వేస్తాం కదా సార్. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చార్ట్ ఇది. ఇక్కడ మ్యారేజ్ డేట్ అంట. ఓకే సార్. సార్ మ్యారేజ్ డేట్ కి చూస్తారా ఎవరైనా సార్? ఆ గోచార గురువుని తీసుకొని ఈ జన్మ జాతకంలో ఉండే రవి కుజ శుక్రులకు సంబంధం ఒకేసారి ఉండాలి. అది రాసు. ఓకే సార్. ఆ గోచార గురువు ఎక్కడ పడుతున్నాడు ఈ డేట్ లో? గోచార గురువుకి రవి కుజ శుక్ర సంబంధాలు ఉండాలి. నాటి సంబంధం రాసుకోండి. అది కొంచెం చాలా ఇంపార్టెంట్. అందరు సంబంధం అనే దాంట్లో చాలా పొరపాట్లు జరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేచురల్ చార్ట్ గురునితో గోచార గురువుతో నేటల్ చార్ట్ లో ఉండే శని కుజ శుక్ర, జన్మ శని జన్మ శుక్ర జన్మ కుజ లకి ఒకేసారి గోచార గురువు యొక్క సంబంధం ఏర్పడాలి మ్యారేజ్కి. ఇది మస్ట్ రూల్, కంపల్సరీ. కుజుడు శుక్రుడు సాటర్న్ సార్, వీళ్ళ ముగ్గురుతో సంబంధం ఒకేసారి ఏర్పడాలి. ఆ సంబంధం ఉంటే మ్యారేజ్, లేకపోతే మ్యారేజ్ లే.
కుజుడు, శుక్రుడు ఇంకా కుజుడు శుక్రుడు శని కర్మకారకుడు, కుజుడు వివాహకారకుడు, మాంగళ్యకారకుడు. కుజుడు వివాహానికి శుక్రుడు, వీళ్ళ ముగ్గురితో సంబంధం కలిస్తే గురువు వచ్చి ఉత్ప్రేరకం. వీళ్ళ సార్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సార్. ఎవరండి? ఎవరికైనా మేల్ కానీ ఫిమేల్ కానీ గురువు కుజుడు శని ఉండాలి. వీళ్ళు ముగ్గురు ఉంటే పెళ్ళి. వీళ్ళ ముగ్గురిని ఉత్ప్రేరకం చేయాలి. వాళ్ళని ప్రేరేపించాలంటే గోచార గురువు రావాలి. వాళ్ళు దాకా జడత్వంలో ఉంటారు. ఆ జడత్వం వదలగొట్టేది ఎవరు అంటే గురువు వచ్చి వదలగొట్టాలి. గురుగారు వాళ్ళనే చూడాలనా లేకుంటే రాశులను చూసినా కూడా పర్వాలేదా గురుగారు? అదే కదా, నాడీ సంబంధంలో రాసులు చూసినా కూడా లెక్కే కదా. నాడీ సంబంధం ఇప్పుడు ఇంతసేపు మనం ఏం మాట్లాడుతున్నాం సార్? ఓకే గురుగారు, బెస్ట్ డౌట్ అంటే ఆ ఇంటిలో చూసినారంటే ఆ గ్రహాన్ని చూసినట్టే లెక్క అవుతుంది. ఓకే గురువు. ఆ ఇంటి ఓనర్ ఆ ఇంటిని కాపాడుకుంటాడు కదా, క్లీన్ చేస్తాడు కదా. ఆ ఇంటికి ఈయన పోయినప్పుడు ఆయన కదిలిచ్చినట్టే కదా, మా ఇంటికి ఎవరు వచ్చారు అన్నట్టు కదులుతాం కదా. అంటే గురుగారు ఆ ఇంటి గ్రహాన్ని గాని ఆ ఇంటిని గాని ఈ రెండిట్లో ఏది చూసినా ప్రాబ్లం. ఇప్పుడు ఏం లేదండి, మీ ఇంటికి ఎవరైనా ఒక దీపం ఎత్తుకొని వచ్చారు అనుకోండి, ఆ వెలుతురు వస్తుంది కదా, ఆటోమేటిక్గా అందరికీ అది ప్రసరిస్తుంది కదా. అది నాడి. నాడి అంటే వెతుక్కుంటూ వచ్చే ఇదే, ఒకదానికి ఒక లింక్ సిస్టమ్ వెతుక్కుంటూ పోయే లింక్ అది. ఆ లింక్ పట్టుకొని పోతుంటాం. అందుకని నాడీ సంబంధం అన్నాం దీన్ని. నెక్స్ట్ మా ఈ చార్ట్ చూడండి. ఇది 28వ సంవత్సరం. 28 వచ్చి కర్కాటకం కదమ్మా, సింహం పెట్టారు. తీస్తున్నాను సార్. కర్కాటకానికి మనకి వీనస్ అక్కడ ఉన్నాడు. T7లో ఉంటే సాటర్న్ కనెక్షన్ అయిపోయినాడు. ఇంతే చూడాల్సింది, అంతే. ఒక చాట్లో చూడాల్సింది ఇంతే. నెక్స్ట్ ఇది చూడండి. ఇది 22nd ఇయర్. 22nd ఇయర్ మకర రాశి. మకర రాశి అంటేనే సాటర్న్ కనెక్షన్ వచ్చేసింది. సాటర్న్ వీనస్ తో కనెక్ట్ అయ్యాడా లేదా? అయిపోయింది. మ్యారేజ్. ఈ డ్రైవింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే సార్. సార్ ఇప్పుడు మీరు మకర రాశి అన్నారు కదా సార్, ఇది కుంభరాశి కూడా కావచ్చు కదా సార్? కావచ్చు. ఎందుకంటే 23rd కూడా కావచ్చు కదా సార్ ఇయర్? కావచ్చు. ఎందుకంటే చెప్పండి. సాటర్న్ వీనస్ తో కనెక్షన్ 2 రాశులకు సాటర్నే కదా సార్? 2 రాశులకి మీరు రూలింగ్ ప్లానెట్స్ చూసినా ఒకే విధంగా ఉంటారు. మకరానికి కుంభానికి రూలింగ్ ప్లానెట్స్ సేమ్, మారరు. అవును సార్. ఇప్పుడు సాటర్న్ కనెక్షన్ వీనస్ వచ్చింది కాబట్టి 23rd లో కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? ఉంది. సార్ ఒక చిన్న డౌట్ సార్. అయిపోతుంది కదా. చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఇందాక చార్ట్ ఒక్కసారి చూపించమన్నారు సార్. ఇప్పుడు చార్ట్ లో మనకి యాజ్ ఇట్ ఈస్ గా సాటర్న్ వీనస్ సాజిటేరియస్ లో ఉంది సార్. అయితే అక్కడికి వృషభానికి లింక్ పెట్టారు కదా, అది కాదు కదా? 22 కిందకి వచ్చారు. సూపర్ క్వశ్చన్. ఇందాక దాంట్లో అదే ఈ మకరానికి వృషభానికి లింక్ పెట్టారు, అది కనెక్షన్ కాదు కదా సార్? కింద కనెక్షన్ కదా, ఎందుకంటే సాటర్న్ కి 3rd ఆస్పెక్ట్ కదా సార్. ఇక్కడ 5 చూపిస్తున్నారు. మీరు మన నాడీ ఆస్పెక్ట్ చూస్తున్నాము. 3rd
అంటే ఇలా కూడా 1/5 ఏర్పడింది, కింద సాజిటేరియస్ లో సాటర్న్ వీనస్ కలిసింది కూడా ఆస్పెక్ట్, అంటే అక్కడ కూడా కలిసినట్టు లెక్క. 22 కాకుండా 21 అయి ఉంటే 21 అయి ఉంటే ఇక్కడ ఉండే జూపిటర్ రెండో ఇంటికి అధిపతి ఎవరు? సాటర్న్. జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? 11th లో ఉన్నాడు. సో ఈ అధిపతి 11th లో ఉన్నందువల్ల ఈ వీనస్ ఇంట్లో ఉన్నాడు జూపిటర్. అవును సార్. ఈ పరివర్తన అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేసేదానికి జంప్ అయింది. నెక్స్ట్ మా మంచి క్వశ్చన్ అది. ఇంకొంచెం లోతుగా పరిశోధన చేస్తే మీకు అర్థం అవుతుంది ఎందువల్ల అయింది అనేది. ఇది జరిగిన దాని గురించి మనం చెప్తాం. ఏదో రీజన్ ఉంటుంది. అంటే మనం ఇది కనెక్షన్ గురించి హౌసెస్ ని చూసినా కలిసి ఉన్నా కూడా కనెక్షన్ అనుకుంటున్నాం కదా, ఇది కూడా తీసుకోవచ్చు. ఆన్సర్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ 30th year మ్యారేజ్. 30th మనకి కన్యారాశి. కన్యారాశి మెర్కురీ. 159 లో సాటర్న్ మకరం వస్తుంది. 9 లో వీనస్ టచ్ అయ్యాడు చూడండి. మకరాన్ని టచ్ అయింది సాటర్న్. వీనస్ ఇంట్లో సాటర్న్ ఉన్నా కూడా కనెక్షనే లెక్క నాడీ ప్రకారం. వీనస్ సాటర్న్ ఒకే వీనస్ హౌస్ లోనే ఉన్నారు ఇద్దరు. సాటర్న్ కూడా వీనస్ ఇంట్లోనే ఉంది సార్. ఉంటే కనెక్షన్ అట్లే లెక్క, అట్ట కూడా లెక్కేనంట. వీనస్ ఇంట్లో కింద పైన 2 ప్లానెట్లు ఉన్నప్పుడు లెక్క. ఇప్పుడు సపోజ్ 2 మేషరాశిలో ఒకే ప్లానెట్ ఉండి కింద ఇంకో ప్లానెట్ లేనప్పుడు పడినప్పుడు ఆ దృష్టి పనిచేయకపోవచ్చు. ఇంకో ప్లానెట్ ఉండాలి. 2 ఇంట్లో ప్లానెట్ ఉన్నప్పుడు అది పనిచేస్తుంది సార్. ఒక్కవేళ గనక ఇక్కడ వృషభంలో వీనస్ కాకుండా మూన్ ఉందనుకోండి సార్, అప్పుడు కూడా మనము వచ్చినట్టుగా 11th లార్డ్ మూన్ అక్కడ ఉన్నట్టు అవుతుందా? అలా చూసుకోవచ్చా? 11th లార్డ్ 2 ప్లానెట్లు కాలపురుష కుండలో 2 ప్లానెట్లే పట్టుకున్నాం. వీనస్ సాటర్న్ 2 పట్టుకున్నాం. ఇప్పుడు వీనస్ అక్కడ లేకపోయి ఉండి మూన్ ఉంటే మనం కనెక్షన్ ఏర్పరుస్తాం సార్. మూన్ ఉంటే మన కనెక్షన్ ఎట్లా వస్తున్నారు? లేదు కదా, ఆ సంవత్సరం పెళ్లి కాదు కదా. మెర్కురీ ఉంటాడు. ఒకవేళ కనుక మీనంలో వీనస్ ఉందనుకోండి సార్, అప్పుడు 7th కనెక్షన్ వచ్చినప్పుడు అయిపోతుందా? మీనంలో వీనస్ ఉంటే, మీనంలో వృషభంలో కాకుండా అయిపోతుంది కదా. ఓకే. అలా ఉంది, అందుకని డౌట్ వచ్చింది. మీరు ఈ చాట్ లోనే ఉన్నాయి అవి. మీరు చూసారంటే మీరు అబ్జర్వ్ చేసి ఈ చాట్ లో జస్ట్ అట్లా లైట్ గా త్రో చేస్తూనే మీకు అర్థం అయిపోద్ది. అంత ఫాస్ట్ గా చూడొచ్చు. నెక్స్ట్ మ్యామ్, ఇది తులలో పడింది 31st year. వీనస్ లో పడింది కాబట్టి మనం అవసరమే లేదు, ఇంకేం చూడాల్సిన అవసరం కూడా లేదు. కావాలంటే చూడండి అంతే. అది కాకుండా వీనస్ రాహుతో కనెక్ట్ అయింది. లేట్ మ్యారేజ్. ఇది ఒక చూడండి మా, మీరు జాగ్రత్తగా. ఈ మార్స్ మూన్ కేతు లైన్ గా ఉన్నాయి. మార్స్ రెట్రోగ్రేడ్ కాకుండా ఉంటే 40 సంవత్సరాల పైనే పెళ్లి. మార్స్ మూన్ కేతు ఒక సీక్వెన్స్ లో ఉండి లేకపోతే ఒక ఇంట్లో ఉండి అవి 3 మధ్యలో ఏ గ్రహాలు లేకపోతే 40 సంవత్సరాల తర్వాతే పెళ్లి. రెట్రోగ్రేడ్ అయితే 30 సంవత్సరాల తర్వాత పెళ్లి. ఫిమేల్ జాతకంలో అయితే మార్స్ పోయి వీనస్ టచ్ చేస్తూ ఈ మూన్ కేతు వెనకుండా ఉంటే అప్పుడు 36 సంవత్సరాల్లో పెళ్ళి అవుద్ది.
ఈ మార్స్ మూన్ కేతు ఉండే ఏ ఊరికైనా, అది స్త్రీ జాతకం అయినా కానీ పురుష జాతకం అయినా కానీ 40 సంవత్సరాల పైనే పెళ్ళి అవుతుంది, మార్స్ రెట్రోగ్రేడ్ లో లేకపోతే. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఈ విషయాన్ని? ఎవరైనా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేశారా? లేదు సార్, లేదు. మార్స్ మూన్ కేతు అవి 159 లో ఉన్నా కూడా 40 సంవత్సరాల తర్వాతనే మ్యారేజ్. ఈ లోపల మ్యారేజ్ కాదు. వాళ్ళు ఎన్ని పరిహారాలు చేసినా జరగదు. ఇంత కఠినంగా ఉంటుంది ఈ నాడీ సూత్రం. నెక్స్ట్ మా, ఈ చార్ట్ 81 20th మ్యారేజ్, 20th మార్చ్ 8 మార్చ్ ఎవరితో కలిసి ఉన్నారు? శాటర్న్ 159 లో. ఇంటికి వీనస్ 159 లో. జూపిటర్ ఇంటికి 159 లో వీనస్. వృచ్చికానికి నెక్స్ట్ మా, ఇది 82. ఈ విధంగా మీరు చూసుకోవటం ఈజీ అయిపోతుంది అనుకుంటా. ఇన్ని చాట్లు చూపించాము, ఇది గ్రూప్ లో పెడతాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి. సరే సార్, మీరు చూసిన చార్ట్స్ అన్ని మేము ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాం సార్. అప్పుడు డౌట్లు ఉంటే అడుగుతాం సార్. ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకు ఇన్ని చాట్లు చూపించామంటే కాన్సెప్ట్ తొందరగా, ఇన్ని చాట్లు చూసిన తర్వాత ఒక రకంగా 1-2 అయితే ఇదేముందని కొట్టేస్తారు. అవునవును సార్, కారణం ఇది. అవును సార్. ఇది లైట్ తీసుకునే సమాచారం కాదు. ప్రాక్టీస్ చేస్తే స్నాప్ షాట్ ప్రిడిక్షన్ లాగా అవుతుంది సార్, కానీ మాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి కొంచెం ప్రెడిక్షన్ కోసం చెప్పలేదు. కన్ఫ్యూజన్ లో ఉన్నాం సార్. అంతే సార్. స్నాప్ షాట్ ప్రెడిక్షన్ కోసం చెప్పలేదు. ఇది ఒక కొత్త విధానం. అవును ఇంతవరకు సార్. ఎవరు దీన్ని ఈ విధంగా ఈ యాంగిల్ ఎవరు చూడలేదు ఆ, ఆ. అని. ఈ రహస్యం ఆల్రెడీ దాంట్లో నిగుడీకృతమైన రహస్యమే. ఆ, ఆ. మీరు నవాంశ వేయటం మీకు అందరికీ తెలుసు. అవును సార్. నవాంశ వేయటం, కాలపురుష కుండలి చక్రం వేయటం అనేది దాన్ని బట్టి ఎందుకు వచ్చినామంటే భృగు చక్రాలు చాలా మంది చదివి ఉంటారు. బిఎన్ఎన్ చదివిన వాళ్ళు అందరూ లగ్న చక్రం వేసి ఉంటారు, బీసీపీ వేసి ఉంటారు, భృగు సైకిల్ పద్ధతిని వేసి ఉంటారు. ఈ భృగు ఎన్ని వేసి భృగు సరళ పద్ధతి అని ఒకటి కనిపెట్టాడు ఆయన. ఈ సంవత్సరంలో ఇది జరిగేది. ఆ ఫ్లాష్ ప్రిడిక్షన్స్ అంతా చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చినవి. జస్ట్ లైక్ దట్ ఫ్లాష్ ప్రిడిక్షన్ రాలేదు. స్నాప్ షాట్ ప్రిడిక్షన్స్ పనిచేయవు అంటారు పరాశరి విధానంలో. కానీ స్నాప్ షాట్ ప్రిడిక్షన్స్ అనేది పని చేస్తాయి అనే దానికోసం ఇది చెప్తున్నాను. ఎందుకు పని చేయవు అని అంటే ఇది మ్యాథమెటికల్లీ క్యాలిక్యులేటెడ్. స్పేస్ కి టైం కి రిలేషన్షిప్ లో వచ్చింది. ఈ రిలేషన్షిప్ నాడీ సంబంధంగా ఇట్లా చూస్తారు అంటున్నాను. ఓకే సార్. క్లాస్ అయ్యాక మంచిదిమా. ఈరోజు ఇంకా క్లోజ్ చేసేస్తామా? 86తో క్లోజ్ చేస్తామా? ఓకే సార్. ఇది ఈ బర్త్ డీటెయిల్స్, మ్యారేజ్ డీటెయిల్స్ ఒక టేబుల్ ఉంది, అది షేర్ చేస్తాను గ్రూప్ లో, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి క్లోజ్ చేసే ముందు మీరు చెప్పిన రూల్స్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్? ఫస్ట్ చెప్పిన రూల్స్. మనకి కాల పురుష కుండల్లో 2, 7, 11 ప్లానెట్లు, శుక్రుడు, శని, ఈ 2 ప్లానెట్ మనం తీసుకుంటున్నాము. తర్వాత రెండో విధంగా మనకి అసలు మ్యారేజ్ ప్రామిస్ అనేది ఉందా అనేది నేను చెప్పలా.
అది మ్యారేజ్ ప్రామిస్ ఉండాలంటే గురువుకి వివాహకారకుడైనటువంటి కుజునితో గ్రహ సంబంధం, ఏ నాడీ గ్రహ సంబంధం ఉండాలి. అది పురుష జాతకమైనా కానీ స్త్రీ జాతకమైనా కానీ. సార్ గురునితో కుజుడి సంబంధం సార్. గురువుకి నాడీ సంబంధం కుజునితో ఉండాలి మాంగళ్యకార వివాహం జరగాలంటే. కుజుడు వివాహానికి కారకుడు, అతను ప్రేరణించేవాడు గురువు. ఇతను చేస్తే గాని ఈ 2 మళ్ళా మొత్తం 4 ప్లానెట్లు చూడాలి మనం. ఈ 4 ప్లానెట్లు స్ట్రెంత్గా బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఈ 4 ప్లానెట్లు వీక్ అయిపోతే ఏదో ఒకటి పెళ్లి జరగవచ్చు, జరగకపోవచ్చు, జరిగినా కూడా అది మంచిగా ఉండకపో. 2 ప్లానెట్లు కాలపురుష కుండల్లో ఇచ్చినాయి, శుక్రుడు శని. 2 ప్లానెట్లు వాటి కారకత్వాన్ని బేస్ చేసుకొని వచ్చేవి. ఈ చార్ట్లో వచ్చేసి మీకు గోచారం అంతా ఉంటుంది, నవాంశం అంతా ఉంటుంది. నేను ఏరే విధంగా రాసున్నవి ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే, ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేయండి. ఈ చార్ట్లో నేనేమి రాయలేదు. ఈ చార్ట్లో కాదు, లాస్ట్ ఈ 3 చార్ట్, 3 లైన్ చార్ట్ ఇది ఈ చార్ట్లో ఇది. ఇక్కడ చూడండి, ఇది మ్యారేజ్ డేట్ 32nd ఇయర్ అయింది, వీనస్ టచ్. పైన దీనికి ఇప్పుడు గోచారం గురి 32nd ఇయర్ అన్నప్పుడు ఎట్లా వచ్చింది అంటే, అసెండెంట్ ఎక్కడ, అసెండెంట్ ఇది కదమ్మా, ఇదేనా వేసాం మనం, ఈ చక్రం వేసాం. సరే. ఓకే అమ్మా, వదిలేండి. నేను ఏరే చేసినామా దాని గురించి చెప్దామని చూసా. లేదు దీంట్లో వదిలేండి. ఈ చాట్ వదిలేండి అమ్మా మేడం, గాయత్రి మేడం. ఇవన్నీ వదిలేండి అని. అదే వాళ్ళకి గోచార గురువు గురించి దీంట్లో కాంటే ఒకటి చూపిస్తాం, ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏదో ఒకటి, ఇది 21st ఇయర్ మార్చ్ ఎర్లీ మ్యారేజ్ అయింది. ఎర్లీ మ్యారేజ్ కారణం ఏమనుకున్నాం మనం, జూపిటర్ మూన్ టచ్ కావాలి, లేకపోతే జూపిటర్కి 7వ ఇంట్లో వీనస్ ఉండాలి. జూపిటర్ ఎక్కడ ఉన్నాడు, ట్రాన్సిట్ జూపిటర్కి మనం ఏమన్నామంటే వీనస్, మార్స్ అండ్ సాటర్న్ సంబంధం ఉండాలి. మార్స్ ఎక్కడ, జూపిటర్ ఇంట్లో ఉన్నాడు. సాటర్న్ ఎక్కడ ఉన్నాడు, సాటర్న్ కూడా జూపిటర్ హౌస్ లో ఉన్నాడా, వీనస్ హౌస్ లో. జూపిటర్ రెట్రోగ్రేడ్ లో ఉన్నారు కదమ్మా. ఇక్కడ మెన్షన్ చేయలేదు సార్. అక్కడ చూడండి, ఆర్ అని రాసిందా అని చూడండి. లేదు. ఎట్లా జూపిటర్ ఇక్కడ ఉన్నాడు, సాటర్న్ హౌస్ చూస్తున్నాడుగా. సాటర్న్ సంబంధం అయింది, జూపిటర్ ఇంట్లో మార్స్ ఉన్నాడు కదా, అయిపోయింది కదా. ఈ గోచార గురువుకి మనం ఏం చెప్పాము, వీనస్, మార్స్, సాటర్న్ సంబంధం ఉండాలి అని చెప్పాము. బై ఆస్పెక్ట్ 7th ఆస్పెక్ట్లో వీనస్ని చూస్తున్నాడు, అది సాటర్న్ హౌస్ అయింది, సాటర్న్తో సంబంధం ఏర్పడింది. జూపిటర్ ఇంట్లో మార్స్ కూర్చోన్నాడు, సంబంధం వచ్చింది. ఎప్పుడు వస్తుందంటే జూపిటర్ 2 ఇంట్లో ప్లానెట్స్ ఉండాలి. అది కొంచెం గమనించవలసిన విషయం.
ఇది. సరే మేడం, ఈరోజుకి క్లోజ్ చేస్తాం. సార్ దీనికి సంబంధించి బుక్స్ ఏమన్నా ఉంటాయా సార్? మేము స్టార్టింగ్ లో ఉన్నాం సార్. సార్ నేనే బుక్స్ లేదు సార్, నా మైండ్కి వచ్చిన రితము మీ పరాశర విధానానికే చెప్పాను. మీ పరాశర విధానంలో మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని ఈ విధంగా చేసి చూపించాం మీకు. ఓకే సార్, పరాసార్ చూసుకుంటే సరిపోతుంది. పరాశర కాదు సార్, పరాశర నవాంశ చక్రం ఎట్లా వేయాలి. ఓకే ఓకే, అంటే అంత స్టార్టింగ్ సార్. ఇప్పుడు నేర్చుకుందామనే కుతూహలంతో నేను ఇట్లా జాయిన్ అయ్యి వింటున్నాను సార్. మీరు పరాశర విధానంలో రాశి లేదు, నక్షత్రాలన్నీ ఇవి అన్ని స్థిరంగా ఉంటాయి, ఇవి కదలవు. ఓకే, వీటిని ఏ విధంగా నవాంశ చక్రంలో వేస్తున్నారు అంతవరకు నేర్చుకుంటే ఇది మీకు సింపుల్ గా అర్థం అవుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. లేదు నవాంశ చక్రం పడలేదు ఏం పడలేదు అనుకుంటే ముందు ఈ రాసులు రాసులు నేర్చుకోవాలి, రాసు అధిపతులు నేర్చుకోవాలి. అంతవరకు అంతవరకు వచ్చు సార్. అంతవరకు నేర్చుకుంటే అర్థమైపోద్ది మీకు. ఓకే ఓకే సార్. 1 2 3 4 5 12 అయిపోయింది. అధిపతులు, నక్షత్రాల అధిపతులు వరకు తెలుస్తారు, ఆయా స్థానాలు ఇది కూడా తెలుస్తారు. పోతా ఉంటుంది. అలాగే అలాగే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సంబంధం ఉంది, పైకి కనపడదు, లోపల ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.